షో మీ యువర్ కార్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నేను కార్ కొనాలి అని డిసైడ్ అవుతున్నప్పుడు నేను చూసుకోవాల్సిన క్రైటీరియా ఏంటి? బడ్జెటా, బ్రాండా, యూసేజా? ఆ యూసేజ్ ప్రకారంగా నేను డెసిషన్ తీసుకోవాల్సింది నా యొక్క డ్రైవింగ్ స్టైల్, యాక్సెసిబిలిటీ, నీ యొక్క సక్సెస్ని రిజంబుల్ చేయాలి. అంటే న్యూ కార్ ఆర్ యూజ్డ్ కార్? వాట్ ఈస్ యువర్ సజెషన్? సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇట్ ఈస్ మీన్స్ ఆఫ్ జాయ్ అండ్ పీస్ అండ్ గుడ్ విల్. ఇప్పుడు నేను కొత్త కార్ కొనాలనుకుంటే కరెక్ట్ టైం ఏంటి? ఎప్పుడైతే ఒక కొత్త కార్ లాంచ్ అయిందో ఫస్ట్ 6 months కొనొద్దండి. ఎందుకంటే బిగినర్స్కి యూజ్డ్ కార్ చాలా బెస్ట్ అంటుంటారు. అరే మామ, ఇట్లాంటి బండి ఇంత తక్కువ తిరిగింది, కియా బండి దొరకదురా బాయ్ అని ఆడొకడు ఏదో ఒకటి తీసుకొచ్చి దుమ్ముతాడు. కట్ చేసి ఈ ఢిల్లీ కార్స్ అంటారు, అదో పెద్ద స్కామ్ అంటూ ఉంటారు. ఒక జాగ్వార్కి మారుతి 800 parts కూడా ఫిట్ అయితే ఫిట్ చేసి ఇచ్చేస్తాడు. అక్కడ లేని జుగాడు పనులు వేరే ఎక్కడ లేవు. థర్డ్ పార్టీ యాప్స్లో తీసుకున్న ఇన్సూరెన్స్కి, షోరూమ్ ఇన్సూరెన్స్కి విచ్ ఈస్ మోర్ బెస్ట్? పెనీ వైజ్ పౌండ్ ఫులిష్ అంటారు, ఒక సామెత ఉంది. వేరే వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా మన దగ్గర చేయించుకోలేదు, బయట చేయించుకున్నారు అని వాళ్ళు ఏం చేస్తారు. బట్ ఒక కార్ని వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా మీరు ఫైనలైజ్ చేయాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సేఫ్టీ ఈస్ గ్యారంటీడ్. బికాస్ మాన్యువల్ వర్సెస్ ఆటోమేటిక్ చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది. ఎవరైతే మైలేజ్ దెబ్బతీయకుండా ఆటోమేటిక్ కావాలనుకుంటారో ఏఎంటీస్ అది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే ఏసీ ఎక్కువ ఆన్ చేస్తే మైలేజ్ పడిపోద్ది. నువ్వు విండో డౌన్ చేసినప్పుడు నీకు ఎయిర్ అనేది నువ్వు లోపలికి వచ్చేస్తుంది, సీట్లకు వచ్చేస్తుంది. బండి డ్రాగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో. ఎందుకు నానో కార్ ఫెయిల్ అయింది? ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసి వి ఇండియన్స్ ఆర్ నో లెస్ ఇన్ మొబిలైజింగ్ ద వరల్డ్, ఇట్ బికేమ్ అ మిస్గైడెడ్ మిసైల్. హాయ్ అన్నా. హలో బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయకుండా మీ నుంచి మన వాళ్ళందరూ కూడా 2026లో ఎవరైతే కార్ని కొందామని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ప్రాపర్ ప్లానింగ్ రావాలి, ఒక రూట్ మ్యాప్ కావాలి మీ నుంచి. సో నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి జనరల్ రెగ్యులర్గా. నేను ఒకవేళ కార్ కొనుక్కుంటే నాకున్న థాట్స్, సో అవన్నీ మీరు క్లారిఫై చేస్తే చాలు ప్లీజ్. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను కార్ కొనాలి అని డిసైడ్ అవుతున్నప్పుడు నేను చూసుకోవాల్సిన క్రైటీరియా ఏంటి? బడ్జెటా, బ్రాండా, యూసేజా? ఫస్ట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే యూసేజ్. ఇప్పుడు నేను కొనాలనుకుంటేనే, నేను ఇప్పుడు రీసెంట్గా ఒక కొత్త కార్ తీసుకున్నాను. సో నాకు యూసేజ్ ఏముంటుంది, సో దాన్ని బట్టే నెక్స్ట్ బడ్జెట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేను డైలీ తీస్తానా, డైలీ ఆఫీస్కి వెళ్ళేసి వస్తున్నా కార్లో, లేకపోతే రెగ్యులర్గా టూర్స్కి వెళ్తూ ఉంటానా, వెదర్ మై జాబ్ డిమాండ్స్ దాట్ ఆర్ నాట్, లేదంటే జస్ట్ ఫ్యామిలీ పర్పస్కి. ఇప్పుడు మా ఇంట్లో సిచ్యువేషన్ వారానికి ఒకసారి చర్చ్, వారానికి ఒకసారి అవుటింగ్, మిగతా తప్ప అది ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి రోడ్ ట్రిప్, మేబీ వన్స్ ఇన్ 3 months అట్లా రోడ్ ట్రిప్, లాంగ్ డిస్టెన్స్. సో ఆ యూసేజ్ ప్రకారంగా నేను డెసిషన్ తీసుకోవాల్సింది నా యొక్క డ్రైవింగ్ స్టైల్, నేను ఎట్లాంటి డ్రైవింగ్ ఇష్టపడతాను మనకున్న రోడ్ కండిషన్స్కి. ఇప్పుడు నేను స్పోర్ట్స్ కార్ లవర్ ఉండొచ్చు, మీరు ఎస్యూవీ లవర్ అయి ఉండొచ్చు, బ్రదర్ సెడాన్ లవర్ అయి ఉండొచ్చు, ఈ బ్రదర్ హ్యాచ్ బ్యాక్ లవర్ అయి ఉండొచ్చు. సో హ్యాచ్ బ్యాక్ ఎందుకు? ఆయనకి కాంపాక్ట్ డైమెన్షన్ సిస్టము, ఆయనకి ఎక్కువ ఈ పార్కింగ్లో పోయి తంటాలు పడి ఇటుగట్టు తిప్పి చేయాల్సిన, పోయినామా పార్క్ చేసినామా వెళ్ళిపోయినామా హ్యాపీగా చిన్న కాంపాక్ట్గా ఉంటే చాలు రాబోయ్. ఉన్నది ముగ్గురమే, నేను వైఫ్ పాప, ముగ్గురికి హ్యాచ్ బ్యాక్ చాలు. పెద్ద ఫ్యామిలీ, 7 seater కావాలి, ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, గ్రాండ్ కిడ్స్ ఉన్నారు. సో వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఈజీగా లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి. యాక్సెసిబిలిటీ అండ్ ఇన్గ్రెస్ అండ్ ఈగ్రెస్ అంటారు, అంటే గెటింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద వెహికల్ వెరీ వెరీ ఈజీలీ. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. మా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మల్టీ మిలియనర్. ఓకే, ఆయన తలుచుకుంటే చాలా ప్రీమియం కార్స్ తీసుకోవచ్చు. ఆయన సాఫ్ట్వేర్లో చాలా పెద్ద పొజిషన్లో బెంగళూరులో ఉన్నారు, కానీ హీ లవ్స్ హిస్ ఫాదర్ అండ్ మదర్. సో వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఏజ్లో ఉన్నారు, కొంచెం మెడికల్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయినాయి. ఆయన ఏం తీసుకున్నాడు? వ్యాగనార్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు వ్యాగనార్? క్యాబిన్ ఫస్ట్ డోర్స్ ఓపెన్ అయితే మంచిగా,
క్యాబిన్ లోపలికి వెళ్ళడం బయటికి రావడం హ్యాపీగా వాళ్ళ డాడీ లోపలికి వెళ్ళి కూర్చున్నాం, అరే భలే ఉందరా బాబు, ఎటువంటి ఇబ్బంది లేదు. అదే మనం వర్టర్స్ ఏదో చిన్న ఇది సెడాన్ కొన్నాం అనుకో, కిందికి కూర్చోవాలి వర్ణాను, అది కింద కూర్చొని పెద్దవాళ్ళకి లేవడం చాలా కష్టం. ఆ మోకాలు నొప్పులు, అది లోపలికి ఉంటుంది ఒక హంప్లో కూర్చున్న తర్వాత నీకు కంఫర్ట్ బాగానే ఉంటుంది, బయటికి రావడం చాలా కష్టం, కూర్చోవడం చాలా కష్టం. అదే ఈ వ్యాగనర్ లాంటి ఒక టాల్ బాయ్ స్టాన్స్ ఉన్నాయి, ఎనీ కార్, జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. సో అది ఉంటే నేను ఈజీగా కూర్చోవచ్చు, డైరెక్ట్ దే కెన్ వాక్ ఇన్ టు ద క్యాబిన్. సో అలాంటిది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, నువ్వు ఒక యంగ్ ప్రొఫెషనల్, సపరేట్గా ఉంటున్నావు, డైనామిక్, వెరీ విజనరీ, చాలా కష్టపడి సంపాదిస్తున్నావు, నీకంటూ ఒక యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఇన్ అ వెరీ ప్యాషనెట్ వే. అంటే నీ యొక్క సక్సెస్ని రిజెంబుల్ చేయాలి అంటే నీకు ఒక స్పోర్ట్స్ కార్ కానీ లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ కార్, ఇట్ ఈస్ సి షో మీ యువర్ కార్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్ అని ఒక సామెత ఉంది. ఓకే, సో అది ఇంటర్నేషనల్ దాంట్లో, అంటే నీ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ నీ కార్. సో అలా నువ్వు కోరుకుంటే మేబీ నీకున్న డైనామిక్ విజన్, నేను ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా వేరే పెద్ద టాక్ షోస్ హోస్ట్ చేయాలి, ఇంకా నేషనల్ లెవెల్కి వెళ్ళాలి, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి, అలా అనుకుంటే ఇలానే బ్రదర్స్ వాళ్ళు ఏదో డిఓపి వర్క్ చేస్తున్నాం, మేము సినిమాలకు చేయాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ డాక్యుమెంటరీస్ తీయాలి అని వాళ్ళు ఉంటుంది. స్టాగ్నేషన్ ఉండదు వాళ్ళది, మీది మనకంటూ ఒక విజన్ ఉంటుంది, ఈ లెవెల్కి వెళ్ళాలి, ఇది స్థాపించాలి, ఆ డైనామిక్ విజన్, దాని తగినట్టు మీరు మీ యొక్క సక్సెస్ని పోర్ట్రేట్ చేసేది మీ కార్. సో ఆబ్వియస్లీ నువ్వు ఒక స్పోర్ట్స్ కార్ కొనాలనుకుంటావు, మేబీ Volkswagen GTI ఏమో, ఇట్స్ అ వెరీ యూనిక్ కార్, ఇట్స్ అ హ్యాచ్ బ్యాక్, వెరీ లిమిటెడ్ ఎడిషన్, అండ్ ఇట్స్ అ పర్ఫార్మెన్స్ కార్. అంటే నీ పర్సనాలిటీ వాళ్ళు చూస్తారు, ఓకే సచ్ ఎ యంగ్ డైనామిక్ గై ఈస్ రైడింగ్ అ స్పోర్ట్స్ హ్యాచ్, హాట్ హ్యాచ్, సో వెరీ యూనిక్ చాయిస్ అనేది, అండ్ ఈయన విజన్ కూడా చాలా యూనిక్ అని వాళ్ళు ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీగా వాళ్ళు నిన్ను చూస్తారు ఆ కార్ని చూడంగానే, వెన్ యూ గెట్ అవుట్ ఆఫ్ దట్ కార్. అదే నువ్వు ఒక లగ్జరీ కార్, ఒక జాగ్వార్ నుంచి లేకపోతే ఒక 7 Series నుంచి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ వాంట్ టు ఎక్స్పాండ్ యువర్ బిజినెస్ అక్రాస్ ద వరల్డ్, అలా చూస్తారు. ఒకవేళ ఒక SUV అంటే ఒక అడ్వెంచర్ సీకర్, ఈజ్ అన్ అడ్వెంచర్ సీకర్ లాగా అలా చూస్తారు. హీ వాంట్స్ టు యూనో ఆ ఒక రిమైనింగ్ లైఫ్ని ఇది వృధా చేయకుండా హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అండ్ యునో అలౌ మదర్ నేచర్ టు హీల్ ద స్కార్స్ డీప్ డౌన్ ఇన్ సైడ్. అది అలా ఒక ఎక్స్ప్లోరర్గా, ఒక అడ్వెంచర్ సీకర్గా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూసేజ్. సో యూసేజ్ ఇస్ ద టాప్ ప్రయారిటీ. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఒక 2 persons ఉంటారు. ఒక ఫ్యామిలీ మెన్కి ఏంటంటే తను ఆ సర్కిల్లో ఉంటాడు కాబట్టి ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉండాలి, అలాంటి కార్ తీసుకుందాం అనుకుంటాడు. ఒక యంగ్ ప్రొఫెషనల్ అలాంటి వాళ్ళు వస్తే నా క్యారెక్టరిస్టిక్స్ ఏంటో నా కార్లో తెలియాలి, నా కార్ వల్ల నేనేంటో సగం తెలుసుకోవాలని ఫీల్ అవుతూ ఉంటాను. అంటే ఈ విధంగా చూసుకుంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద మేము లవ్ కానీ ఆ ఎఫెక్షన్ కానీ చూపించడం ఎంతవరకు కరెక్ట్? ఒక యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు, యంగ్ అడల్ట్స్ ఈ రోజుల్లో ఐఫోన్ ఎందుకు క్యారీ చేస్తారు? ఇప్పుడు యాపిల్ వాచ్ ఎందుకు వేసుకుంటారు? అంతే కదా. బ్రాండెడ్ షూస్ ఎందుకు వేసుకుంటారు? సో వెన్ యాక్చువల్గా నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇట్స్ నాట్ జడ్జ్మెంటల్ ఆర్ ఎనీథింగ్. సో వెన్ అ వుమన్ లుక్స్ అట్ యూ, the first thing they look at is your shoes అంటారు. సో అది నీ మేనర్స్, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, నీ నీట్నెస్, నువ్వు నీకున్న డిసిప్లిన్ దాన్ని హైలైట్ చేస్తుంది. కవరింగ్ యువర్ ఫీట్ అండ్ మెయింటైనింగ్ గుడ్ క్వాలిటీ ఫుట్వేర్. సో అండ్ అదే కాకుండా నువ్వు వేసుకున్న గ్యాడ్జెట్స్, వెదర్ దే ఆర్ బ్రాండెడ్, వెదర్ దే, అంటే ఇట్ ఈస్ నాట్ జడ్జ్మెంటల్, ఇట్స్ అ పాయింట్ ఆఫ్ యువర్ సక్సెస్ మీటర్. అంటే నువ్వు ఏ విధంగా నేను క్యారీ చేస్తున్నావు, అంటే నువ్వు ఎంత ఫోకస్డ్గా ఉన్నావు నీ యొక్క లైఫ్లో, క్యాజువల్గా, నాట్ ఇర్రెస్పాన్సిబుల్, నెగ్లిజెంట్గా, కంప్లేసెంట్గా, దీస్ ఆర్ ద రైట్ వర్డ్స్, నాట్ ఇర్రెస్పాన్సిబుల్, బీయింగ్ కంప్లేసెంట్, జరుగుతుంది అలా కాకుండా బీయింగ్ ఫోకస్డ్ ఇన్ యువర్ విజన్. దట్ ఈస్ వాట్ అ ఉమెన్ సీజ్ ఇన్ యూ ఆర్ ఎనీ మ్యాన్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు వెన్ యూ వాక్ ఇన్ టు అ ఇంటర్వ్యూ, the person who is going to interview you, they're going to have a look at your outward appearance. So I'll చూసి వీళ్ళ ఎటికెట్ ఎలా ఉంది, వీళ్ళ అవుట్వర్డ్ అపియరెన్స్ ఎలా ఉంది, షూస్ వేసుకున్న, షర్ట్, సూట్ వేసుకున్నాడా, ఎలాంటి సూట్ వేసుకున్నా, అసలు బట్టలు ఐరన్ చేసుకున్నాడా లేదా, అట్లనే ముడతలు వేసుకొని వచ్చేసిండా, అసలు స్నానం చేసుకున్నాడా, కొంచెం మంచిగా రెడీ అయిందా లేదా. సో అవుట్వర్డ్ అపియరెన్స్ is a highlight of your discipline in your life. How well you carry yourself, how well you maintain yourself. సో అది ఆ విధంగా చూసినట్లయితే మళ్ళీ మెటీరియలిస్టిక్ థింగ్స్ అని దాన్ని చూడకుండా
ఇట్ ఈస్ ఆల్వేస్. ఇప్పుడు నాకు బైక్ ఉంది, నా బైక్ నేనేం చెప్తానంటే ఓకే నా డైలీ యూస్కి ఒక బైక్ కావాలి, బట్ దెర్ ఇస్ అనదర్ బైక్ విచ్ ఐ హ్యావ్ విచ్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై పర్సనాలిటీ. ఎస్. సో అది ఒక పవర్ఫుల్ బైకా, సూపర్ బైకా, సూపర్ స్పోర్టా, ఆఫ్ రోడ్ బైక్. ఆఫ్ రోడ్ బైక్ అంటే మన అడ్వెంచర్ సీకర్గా, ఎక్స్ప్లోరర్గా ఎక్కువ తిరిగేటోళ్ళం అలా అనుకుంటాం. కానీ ఈ స్పీడ్ అండ్ ఫోకస్ అంటే హూ వాంట్స్ టు అచీవ్ గ్రేటర్ థింగ్స్ ఇన్ లైఫ్ అండ్ హూ వాంట్స్ అంటే హూస్ వెరీ ఫోకస్డ్ అండ్ యూనో ఫినిషింగ్ ద రేస్. ఇలా అంటే వెరీ ఫాస్ట్ అండ్ ప్రిసైజ్. అది చాలా ఆ ఫోకస్, అటెన్షన్ స్పాన్ చాలా జాగ్రత్తగా ఉండాలి దీంట్లో ట్రాక్ రేసింగ్లో, ఎందుకంటే నీకు రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఆఫ్ రోడింగ్లో కూడా యూ షుడ్ బి వెరీ క్యాల్కులేటెడ్ అండ్ ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. సో అదేవిధంగా బీట్ ఎస్యూవీ ఆర్ ట్రాక్ ఫోకస్డ్ కార్ ఆర్ ఎనీథింగ్, you should be very focused in which car you choose according to your usage. Okay. అంటే అప్పుడు రేపు నీకు ప్రాబ్లం రాదు. రేపు ఇంట్లో అరే ఏంట్రా ఇలాంటి కారు కొన్నావు, మేము కూర్చోలేకపోతున్నాం కదరా అని చెప్తే కాసేపటికి నీ మనసు బాధపడుతుంది. అరే ఇంత పెట్టి పోషించిన మమ్మీ డాడీ వాళ్ళనే తీసుకురానికి పనికిరాని కారు, దీనికి నేను ఇన్ని లక్షలు ఎందుకు తగిలేసినట్టు. ఎస్, కరెక్ట్. అంతే కదా, వాళ్ళు నన్ను ఇంత చూసినప్పుడు నా రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఉండేది కొంతకాలం. ఆ కొంతకాలం వాళ్ళని మంచి చూసుకోవడానికి వాళ్ళ కంఫర్ట్ మనం చూసి మన ఇది సాక్రిఫైస్ చేసుకొని కాసేపు వాళ్ళని ఇది హ్యాపీ చేసినట్టయితే దాని తర్వాత నీ సొంత కారు లేకపోతే ఇంకో కారు కొనుక్కొని దాంట్లో ఓన్లీ ఒక 2-seater కొనుక్కోవచ్చు, ఒక Z4 కొనుక్కోవచ్చు, ఒక Audi R8 కొనుక్కోవచ్చు. సో అది ఇట్స్ అప్ టు యూ. సో దేర్ ఆర్ ఆల్వేస్ యూసేజ్ ఫార్మ్స్ ద మెయిన్ క్రైటీరియా అండ్ దాని తర్వాత డిపెండ్స్ ఆన్ యూసేజ్ నీ బడ్జెట్ అనేది నువ్వు ముందుకు వస్తుంది. ఓకే. అని ఇప్పుడు కార్ కొనాలి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా రెండు ఆప్షన్స్, ఒకటి న్యూ కార్ ఆర్ యూజ్డ్ కార్. ఈ రెండింటి దగ్గర కొంచెం డిస్కషన్ జరుగుతుంటుంది. అవును. వాట్ ఈస్ యువర్ సజెషన్? ఫస్ట్ ఆల్వేస్ సేఫ్టీ ఫస్ట్. ఎందుకంటే ఫ్యామిలీ డిజర్వ్స్ ద బెస్ట్. ఫ్యామిలీ విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాదు. నేను నా కోసం బైక్స్ కొనేటప్పుడు మేబీ నేను ఒక యూజ్డ్ సూపర్ బైక్ కొనొచ్చేమో, కానీ యూజ్డ్ కార్ ఎప్పుడు కొనను. ఎందుకంటే దాంట్లో నేను వెళ్ళను, నాతో పాటు నా వైఫ్ నా పాప వెళ్తుంది, నా ప్రపంచం వాళ్ళు లేకుండా నేను లేను. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇట్ ఈస్ మీన్స్ ఆఫ్ జాయ్ అండ్ పీస్ అండ్ గుడ్ విల్. ఆటోమొబైల్ కెన్ బ్రింగ్ జాయ్ అండ్ పీస్ అండ్ గుడ్ విల్ ఇన్ టు ద హోమ్, ఎందుకంటే ఇట్ కెన్ మెండ్ బ్రోకెన్ రిలేషన్షిప్స్. బట్ బిగినర్స్కి యూజ్డ్ కార్ చాలా బెస్ట్ అంటుంటారు. ఓకే. సో ఇన్ దాట్ ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ మా ఆవిడకి నేను కార్ నేర్పిస్తున్నాను. ఓకే, నేను నేర్పించిన తర్వాత ఆమె నేర్చుకున్నది, లైసెన్స్ తెచ్చుకుంది, అంత అయిపోయింది. ఇప్పుడు ఐ హ్యావ్ టు బై హర్ కార్. ఐ కెన్ బై హర్ అ న్యూ స్మాల్ కార్. ఓకే. ఓకే, ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఆల్ కార్స్ ఆర్ బిల్ట్ వెల్. ఆల్మోస్ట్ అన్నిటికీ మన గవర్నమెంట్ 6 airbags మ్యాండేటరీ చేసేసింది. సో అలా ఉన్నప్పుడు సేఫ్టీ ఈజ్ ఆటోమేటిక్లీ టేకెన్ కేర్ ఆఫ్. ఓకే. రేపు నేను ఒక యూజ్డ్ కార్ కొని దాంట్లో బ్రేక్ లైన్ ఏదన్నా వీక్ మనకు తెలియదు. మనం ఇన్స్పెక్ట్ చేస్తాం, మన కంటికి కనిపించేంత వరకు మనం ఇన్స్పెక్ట్ చేస్తాం. ఆ టైర్స్ కానీ, ఆ రిమ్ కానీ, లేకపోతే దానికి ఉన్న చాసీలో ఏదైనా ప్రాబ్లం కానీ, సస్పెన్షన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి దాంట్లో ఏమైనా అయిందంటే కెన్ యూ గెట్ బ్యాక్ దట్ లైఫ్? సో ఆ ఒక 1-2 లక్షలు సేవ్ చేసుకొని మనం యూజ్డ్ కార్ కొనడానికంటే ఆల్వేస్, నేను ఏదో యూజ్డ్ కార్ మార్కెట్ని దెబ్బతీయాలని చెప్తలేను, దయచేసి ఏమనుకోకండి. బట్ దెర్ ఇస్ అ ఫ్లిప్ సైడ్ టు దాట్, విల్ కమ్ టు దాట్ లేటర్. సో వేర్ యూజ్డ్ కార్స్ రియలీ కమ్ ఇన్ టు ప్లే, అది కూడా ఒక వర్షన్ ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ, వెన్ ఇట్ కమ్స్ టు యువర్ లవ్డ్ వన్స్, ఆల్వేస్ ప్రిఫర్ అ బ్రాండ్ న్యూ కార్. ఓకే. దాంట్లో వేరే క్వశ్చనే లేదు, ఎందుకంటే సేఫ్టీ కమ్స్ ఫస్ట్. ఓకే. ఇప్పుడు మేము 2026లో ఉన్నామన్నా, వీఆర్ నాట్ గోయింగ్ టు అఫోర్డ్ ఎ న్యూ కార్, బట్ ఒక యంగ్ ప్రొఫెషనల్గా ఒక మంచి కండిషన్లో ఉన్న సెకండ్ హ్యాండ్ యూజ్డ్ కార్ కొందాం అనుకో. మంచి కండిషన్ అనేది ఒక క్వశ్చనబుల్ సెంటెన్స్. ఓకే. అన్లెస్ అండ్ అంటిల్ నీ ఫ్యామిలీలో నీకు తెలిసి నీ ముందు ఆ బండి నడిపి నీతోనే మీ ఫ్రెండ్ తిరిగే ఆ ఫ్రెండ్ దగ్గర ఏదైనా తీసుకుంటావంటే నీకు తెలుసు వాడు ఎక్కువ నడిపాడు, వాడు అసలు యూజే చేయడు, మీ నైబరు లేకపోతే మీ బిల్డింగ్లో ఉంటాడు, కార్ నీ ముందే ఉంది అంటే దట్స్ ఎ ఎక్సెప్షనల్ క్వశ్చన్. బట్ గోయింగ్ టు అ వెండర్ అండ్ ట్రస్టింగ్ దేర్ వర్డ్స్, దట్ కొన్ని వాళ్ళకు కూడా తెలియని ఉంటాయి. దే విల్ ట్రస్ట్ సమ్వన్స్ వర్డ్స్,
వాడి దగ్గర ఏదో మాయమాటలు చెప్పి ఇంకోటి, అరే మామ ఇట్లాంటి బండి ఇంత తక్కువ తిరిగింది, కియా బండి దొరకదురా బాయ్, ఇది తీసేసుకుందాం మస్తు ప్రాఫిట్కి అమ్మొచ్చు అని ఆడొకడు ఏదో ఒకటి తీసుకొచ్చి దుమ్ముతాడు. కట్ చేస్తే దాని రూఫ్ ఎగిరిపోయి ఉంటుంది, రూఫ్ రీప్లేస్ చేసి ఉంటుంది. అది ఎట్లా తెలుస్తుంది? వాడికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఆడు పట్టేస్తాడు. లేకపోతే అది రీపెయింట్ అయి ఉంటుంది, బాడీ రీపెయింట్ అయి ఉంటుంది, లేకపోతే చాసీ బ్రేక్ అయ్యి దాన్ని వెల్డ్ చేసి ఉంటారు, కింద అంటర్పడి చాసీ పెద్ద కూడా చెక్ చేయడు కదా. ఏదైనా కాడి ఫ్లిప్ అయి ఉండి ఏదైనా మేజర్ డ్యామేజ్ అయి ఉంటుంది, మేజర్ కాంప్రమైజ్ ఉంటుంది, ఏది మొత్తం చాసీ స్ట్రక్చర్ ఒకసారి ఫ్లిప్ అయి కింద బోల్తా కొట్టిందంటే ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద కార్ హ్యాస్ బీన్ కాంప్రమైజ్డ్. రేపు నువ్వు అది ఎప్పుడు ఎలా హ్యాండ్ ఇస్తుందో మనకు తెలియదు. సో అక్కడ యూజ్డ్ కార్స్ మీద ఒక క్వశ్చన్ మార్క్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ. నా దీనికి ఫ్లిప్ సైడ్ ఇంకోటి చెప్తాను, మేబీ దట్స్ అ ఫాలో అప్ క్వశ్చన్. ఇప్పుడు యు ఆర్ యంగ్ ప్రొఫెషనల్, యు ఆర్ ఆస్పిరేషనల్, యూ హ్యావ్ అంటే నీకు నీ షో ఆఫ్ అంటే నీ యొక్క సక్సెస్ షో ఆఫ్ చేయాలి అంటే నువ్వేం చేస్తావు? ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు పెట్టి ఆ స్పోర్ట్స్ కార్ కొనాల్సిన అవసరం నీకు లేదు. ఓకే, అదే కారు నీకు ఒక 1 year అయిపోతే నీకు ఆల్మోస్ట్ బిలో 1 crore వస్తుంది. అవును, ఒక 2.5 crores కారు, ఒక 2 crores కారు నీకు 1 year దాటంగానే డిప్రిసియేషన్ ఎలా ఉందంటే మార్కెట్లో ఆల్ ద అల్ట్రా ప్రీమియం కార్స్ డెప్రిషియేట్ రియలీ ఫాస్ట్, ఓకే, రియలీ క్విక్లీ. సో అవి ఆల్మోస్ట్ 50% కంటే ఎక్కువ డిప్రిసియేషన్ రేట్ నీకు వచ్చేస్తుంది. ఒక 2 crores కారు నీకు ఆల్మోస్ట్ 90 lakhs కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఎందుకంటే జనాలు కొనరు. ఇప్పుడు వాడు 1 crore పెట్టి కొనేటోడు వాడు అంటాడు, నేను 1 crore పెట్టి ఈ సెకండ్ హ్యాండ్ కార్ కొనడం కంటే ఒక 1.1 crore నేను ఏదో డిఫెండర్ ఏదో ఒకటి కొనుక్కుంటాను, బ్రాండ్ న్యూ వస్తుంది కదా నాకు, ఈ సెకండ్ హ్యాండ్ కార్ ఎందుకు అని వాడు అలా ఆలోచిస్తాడు. కానీ నువ్వేమంటావు? నాకు BMW M4 వస్తుంది, M4 కొత్తది కొనాలంటే 2.4 ఎంతనో ఉంది, 2 చేంజ్ ఉంది, అదే నాకు 98 lakhsకి వస్తుంది, ఇంకా నాకు చాలు. M4 వచ్చేస్తుంది, అది ఫుల్లీ ట్యూన్డ్ వస్తుంది, ఫుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్తో పాటు వస్తుంది, ఇంకేం కావాలి? 98 lakhs అంటే ఆడు బార్గెన్ చేస్తే 90 lakhs కూడా ఇస్తాడు అని అది కొనేద్దామని మాట్లాడి కొనేసుకుంటావు. దట్స్ అ గుడ్ చాయిస్. ఓకే, బికాస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ట్రావెల్ విత్ యువర్ ఫ్యామిలీ విత్ దట్. అది నీ కోసం తీసుకున్న కారు, నీ యొక్క ఆస్పిరేషన్ కోసం, నీ యొక్క ప్యాషన్ కోసం. సో అది రేపు ఏం చేస్తావు? ఐఎమ్ నాట్ సేయింగ్ డ్రైవ్ ఇర్రెస్పాన్సిబ్లీ ఆన్ ద, రేపు ట్రాక్ సర్క్యూట్కి తీసుకెళ్తావు, ఏదో ట్రాక్ డే ఉంది MMRTలో, అక్కడ తీసుకెళ్ళి కార్ ఫుల్ బగాయిస్తాం, ఎంజాయ్ చేస్తాం. BICలో ట్రాక్ సర్క్యూట్ ఉంది, ట్రాక్ డే ఉంది, ఎంతనో వాడు 30,000 20,000 ఛార్జ్ చేస్తారు, నీకు ఫ్రీ రన్స్ ఇస్తారు, నువ్వు ఎంతనా డ్రైవ్ చేసుకో. ఆడ పెద్ద స్టేట్స్ ఉంది, 200 అయింది, 300 కూడా కొట్టచ్చు స్పీడ్. సో అంత పెద్ద Formula 1 ట్రాక్ అది, ఏది BIC, తీసుకెళ్ళి ఎంజాయ్ చేయి, అయిపోయింది. దేవుడు ఇచ్చాడు, నీకు బ్లెస్ చేశాడు. ఆ యంగ్ ప్రొఫెషనల్గా నువ్వు డైనామిక్గా నువ్వు సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చావు, కమాయిస్తున్నావు, నీకు ఆ ప్యాషన్ ఉంది కార్స్ది, నువ్వు కొన్నావు. ఇక్కడ రోడ్ పైన ఇట్ ఈస్ నాట్ అలౌడ్, అంటే మనం అంత స్పీడ్స్ మనం వెళ్ళకూడదు. సో మనం ట్రాక్లో ఎంజాయ్ చేస్తున్నాం, అక్కడ లిమిట్సే లేవు, అంటే సేఫ్టీ కూడా ఉంటుంది. రేపు నువ్వు క్రాష్ అయినా కానీ, రాంగ్ లైన్ తీసుకొని ఏమైనా అయినా కానీ, యూ గో క్రాష్ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ కుషన్, టైర్స్ కానీ అవన్నీ ఉంటాయి టు కుషన్ యువర్ ఇంపాక్ట్. ఇక్కడ బోల్డర్స్, పిల్లర్స్, డివైడర్లు తప్ప వేరేమి ఉండవు. అందుకనే జనాలు వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందాక కూడా మీరు రెడీ చేస్తున్నారు, నేను బయట చూస్తున్నప్పుడు ఒక పాన్ మసాలా కంపెనీ ఓనర్ వల్ల మార్నింగ్ విన్నాను బ్రో, కొడుకు లంబోర్గిని తీసుకెళ్ళి ర్యామ్ చేసేసాడు. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఎడికెళ్ళి వస్తే మనకు తెలియదు, సో వాళ్ళని మనం జడ్జ్ చేయకూడదు. కానీ వాళ్ళు కష్టపడి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు, ఓకే. కానీ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ. మొన్న ఒక కేసు వచ్చింది ఒక 7-8 months బ్యాక్, వాడు అసలు స్పృహలో లేడు. ఓకే, నేను గుద్దేసిన అంతే, ఏం చేసుకుంటారు, అవును నేనే చేసిన, ఇట్లా మాట్లాడుతున్నాడు వీడియోలో, తాగేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వీడియో తీస్తున్నారు, వాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి తెలియదు. హీఈస్ హై ఆన్ డ్రగ్స్ మేబీ ఆర్ సంథింగ్, ఆల్కహాల్, వీ డోంట్ నో. వాళ్ళ పేరెంట్స్ అలా పెంచారు, వాడు ఎవరినో గుద్దేసి చంపేశాడు రోడ్ పైన. వాడు అది అయిన తర్వాత కూడా వాడు ఇలా మాట్లాడుతున్నాడు, అది వీడియో కూడా తీశారు. అయినా కానీ ఐ థింక్ దట్ ఫెలో గాట్ అవే. జస్ట్ ఫైన్ ఎంత వేస్తారు ఏదో. సో అది కాదు మన లైఫ్. సో అక్కడ అకౌంటబిలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇలాంటి దానికి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పవర్ఫుల్ కార్ కొన్నావంటే, నువ్వు M4 కొన్నావంటే, ఆ M4కి బాస్గా నువ్వు దాన్ని రెస్పాన్సిబుల్గా వాడాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి. నువ్వు పోయి గుద్దుకొని చేస్తే ఇంకా ఏం లాభం? సో ప్లీజ్ డ్రైవ్ రెస్పాన్సిబిలీ. అన్న మీరు ఎంత చెప్పినా
ఒక యంగ్ ప్రొఫెషనల్గా నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అంటే చాలా చాలా ఇష్టం అన్న, కానీ ఇప్పుడు అవైలబుల్ లేదు. నాకు 2021 లెస్ డ్రివెన్ వెల్ మెయింటైన్డ్ కార్ నాకు చాలా బాగా కనబడింది ఒక థర్డ్ పార్టీ దాంట్లో. నేను వెళ్ళి కొందాం అనుకుంటున్నాను, మీరు ఎంత చెప్పినా నేను వినట్లే. ఇప్పుడు నాకు మీరు ఇచ్చే చెక్ లిస్ట్ ఏంటి? చెక్ లిస్ట్ అదే, ఫస్ట్ ఏమో ఇంజిన్. నీకు నాలెడ్జ్ ఉన్నదంటే కార్స్ది, నువ్వు ఇంజిన్ స్టార్ట్ చేయగానే చెప్పేస్తావు ఆ ఇంజిన్ హెల్దీ ఇంజినా కాదా అని. ఓకే, ఆ ఇంజిన్ చేసే సౌండ్, దానికి ఉన్న వైబ్రేషన్స్, దానికి ఉన్న ఆ టోన్, దాన్ని బట్టి మనము ఆ ఒక హెల్దీ ఇంజినా, దాన్ని హెల్దీగా మెయింటైన్ చేస్తారా, ఇంజిన్ ఆయిల్ అంతా చేంజ్ అయిందా లేకపోతే డ్యూ ఉందా తెలిసిపోతుంది. ఓకే. సెకండ్ డ్రైవ్ చేసేటప్పుడు గేర్ షిఫ్ట్స్. ఓకే, గేర్ బాక్స్ కరెక్ట్గా ఉందా, స్టక్ అవుతుందా ఎక్కడన్నా, క్లచ్ మరి హార్డ్గా ఉందా, క్లచ్ ప్లేట్స్ అవి చేంజ్ చేయాలా. సో క్లచ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లచ్ ట్రావెల్ చాలా ఎక్కువ ఉందా, అది నీకు సెట్ అవుతుందా కాదా. లేదు ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్లో జర్కులు రాకూడదు. నువ్వు దీని నుంచి అదేంటి పార్కింగ్ మోడ్ నుంచి డ్రైవ్ మోడ్కి, అంటే అది యాక్చువల్గా ఎట్లా తీసుకురావాలంటే పార్క్, ఇది రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ ఇలా ఉంటుంది యూజువల్లీ ఆటోమేటిక్ గేర్ బాక్స్లో. సో పార్కింగ్ మోడ్లో ఉంటుంది. పార్కింగ్ మోడ్కి మనం డైరెక్ట్ డ్రైవ్లో గుంజుతారు, అది గేర్ బాక్స్ ఫసాకే. సో అలా చేయకుండా అన్నిటికీ ఒక పద్ధతి ఉంటుంది. మెల్లిగా స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చి ఫస్ట్ న్యూట్రల్ దగ్గర తీసుకొచ్చి న్యూట్రల్ నుంచి మనం డ్రైవ్లో తీసుకోవాలి. ఫస్ట్ ఒకటేసారి టప్మని రాకూడదు. ఇంకోటి, ఎనీ టైం ఆగినప్పుడు కూడా మనం ఫస్ట్ ఇమ్మీడియట్గా న్యూట్రల్లో వేసుకోవాలి. ఎందుకంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్ అన్నీ కుప్పకూలిపోతున్నాయి, అన్నీ ఇదైపోతున్నాయి, పాడైపోతున్నాయి, పెద్ద ఇది చేస్తున్నాం. అందులో మనం సరిగ్గా దాన్ని వాడట్లేదు. ఆ డీసీటీ గేర్ బాక్స్ కానివ్వండి, టార్క్ కన్వర్టర్ కానివ్వండి, సివిటీ కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ గేర్ బాక్స్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ కానివ్వండి, దాన్ని వాడేది ఏంటంటే ద మూమెంట్ యూ కమ్ టు స్టాండ్ స్టిల్ ఇమీడియట్లీ షిఫ్ట్ టు న్యూట్రల్. అదొక నాన్ మాన్యువల్ గేర్ బాక్స్ ఎలా చేస్తావో అట్లా చేసేసి దాని తర్వాత మళ్ళీ డ్రైవ్ మోడ్లో పెట్టుకో, మళ్ళీ నడిపించు. సో ఇది చాలా ఇంపార్టెంట్. గేర్ బాక్స్, క్లచ్, ఇది ఇంజిన్, ఈ మూడు అయిపోయినాయా. సస్పెన్షన్ నాయిజెస్ వస్తున్నాయా, నువ్వు బలవంతంగా నువ్వు ఏం చేయాలంటే బ్యాడ్ ప్యాచెస్ పైన తీసుకెళ్ళాలి. అప్పుడు కోయికి అని సౌండ్ వచ్చింది అనుకో, ఒకటి సస్పెన్షన్ బుషెస్ పోయినట్టు, లేకపోతే సస్పెన్షన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, లేకపోతే సస్పెన్షన్ ఆయిల్ చేంజ్ చేయాలి, డిపెండింగ్ ఆన్ ది ఏజ్. ఓకే, వీడు మరీ 50,000-60,000 కిలోమీటర్స్ తిరిగిందంటే సస్పెన్షన్ ఆయిల్ చేంజ్ చేయాల్సింది, బుషెస్, స్ప్రింగ్ ఇవన్నీ చెక్ చేయాల్సింది. సో అదొకటి. ఇంకోటి స్టీరింగ్, మోస్ట్ ఇంపార్టెంట్. స్టీరింగ్ ఫోర్డ్ కార్స్లో ఎస్పెషల్లీ డ్రైవ్ షాఫ్ట్ ఇష్యూ ఒకటి ఉంటుంది. ఓకే, స్టీరింగ్ అనేది సౌండ్ వచ్చేది, స్టీరింగ్ ర్యాక్. ఓకే, ఆ స్టీరింగ్ ర్యాక్ నువ్వు చూసావంటే ఈపీఎస్, ఎలక్ట్రానికలీ అసిస్టెడ్ పవర్ స్టీరింగ్. ఆ స్టీరింగ్ ర్యాక్ ఏమవుతుందంటే వెళ్ళి డ్రైవ్ షాఫ్ట్కి కనెక్ట్ అయ్యే మధ్యలో ఒక నట్ ఉంటుంది. ఆ నట్టుకి లూబ్రికేషన్ అవసరం. ఆ లూబ్రికేషన్ అవుతూ ఉంటేనే అది స్మూత్గా డ్రైవ్ అవుతుంది, స్మూత్గా పవర్ స్టీరింగ్ పనిచేస్తుంది అంత. కానీ టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఆ సౌండ్ అనేది ఇరిటేటింగ్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ సైన్ దట్ ఇట్ మైట్ ఈవెన్చువల్లీ విత్ టైం మనకి అది లైఫ్ పోతున్నట్టు. సో లక్కీగా మనకి అట్లాంటి ఏం ఇష్యూస్ కాలేదు, అండ్ అది సెట్ చేయించుకున్నాం కూడా. కానీ చెప్తున్నా, ఒక ఫోర్డ్ ఈకో స్పోర్ట్ అంటే ఆల్మోస్ట్ సిమిలర్, సేమ్ ఇంటీరియర్స్ రెండింటికి. ఆ న్యూజెన్ ఫియస్టా ఇంటీరియర్సే నీకు ఈకో స్పోర్ట్లో వస్తుంది. సో దాంట్లో నువ్వు స్టీరింగ్ ర్యాక్ ఇష్యూ ఏమైనా ఉందా, స్టీరింగ్ క్యాలిబ్రేషన్ వెళ్తుందా, స్మూత్గా తిరుగుతుందా, హెవీ అయిపోయిందా, అసలు తిరగట్లేదా అంటే పవర్ స్టీరింగ్ పోయినట్టు, అది మేజర్ రిపేర్. గేర్ బాక్స్ మేజర్, క్లచ్ ఓకే మేనేజబుల్, సస్పెన్షన్ మేజర్ రిపేర్. చాసీ, ఇప్పుడు చాసీ మనం వాడు ఏం చేస్తాడు, చాలా తెలివైన వాళ్ళు ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ యూజువలీ నైట్ టైం పిలుస్తారు నిన్ను. ఒకటి మన మజ్బూరి ఏంది, వర్క్ చేసే వాళ్ళందరూ 6 వరకు వర్క్ చేస్తారు, దాని తర్వాత వెళ్తారు, ఇంకా నైట్ టైమే ఉంటుంది. లేదంటే నైట్ షిఫ్ట్ వాళ్ళు పొద్దున పూట వెళ్ళి చూస్తారు. అంతేగాని 99% ఆడియన్స్ అందరూ వర్క్ అయిన తర్వాతనే వెళ్తారు. వెళ్తున్నప్పటికీ ఈవినింగ్ అయిపోతుంది, డార్క్ అయిపోతుంది, నీకు పెయింట్ స్క్రాచెస్ అవన్నీ కనిపించవు, రీపెయింట్ చేసింది కనిపించదు. వాళ్ళు ఏదైనా హార్ట్ అదేంటి గన్ యూజ్ చేసి ఇది చేసింది, అదేంటి బాడీ వర్క్ చేసింది అదంతా కనిపించదు. హీట్ గన్ యూజ్ చేసి ఇది సెట్ చేయడము, పెయింట్ సెట్ చేయడము అదంతా. సో ఇదంతా మనకేంది డార్క్లో కనిపించదు. వాడు ఏం చేస్తాడు, అరే మస్తు ఉన్నది మామ కాక, ఈ బండి చాలా బాగుంది అని నన్ను నమ్ము అంటాడు, ఇది చెప్తాడు, లేకపోతే మాటలు చెప్తాడు వాడు. సో మనం ఏం చేస్తాం, ఎమోషనల్ ఫూల్స్ కాబట్టి మనం నమ్మేసి కొనేస్తాం.
కొన్న తర్వాత ఇట్లనే ఒక అతను చాలా నాకు బాధ అనిపించింది ఏంటంటే, ఒక ఓల్డ్ మ్యాన్ మన సబ్స్క్రైబర్ ఆయన కలిసి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నీలాంటి వాళ్ళు చాలా తక్కువరా, నేను చాలా నమ్మిన ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు, నాకు వోక్స్వ్యాగన్ పోలో చాలా ఇష్టము, పోలో వాడు ఇది అది అని చెప్పి తీసుకొచ్చి నాకు అమ్మాడు, కట్ చేస్తే ఆ రూఫ్ మొత్తం కాంప్రమైజ్ అయినది, రూఫ్ మొత్తం రీప్లేస్ అయినది, ఇప్పుడు నేను రీసేల్ చేయాలి, హెల్ప్ చేస్తావా కాస్త అంటే నేను చెప్పాను, సార్ నేను హెల్ప్ చేస్తాను కానీ వాళ్ళకి చెప్పే నేను చేస్తాను, ఇట్లా రూఫ్ అనేది రీప్లేస్ చేసిన కారు ఉంది, మీరు ఎంత వాల్యుయేషన్ ఇస్తే అంటారు. నేను అమ్మిపించేసిన ఒక వెండర్కి పిలిచి, ఇట్లా కార్ బాగానే ఉంది, రూఫ్ మొత్తం కాంప్రమైజ్ ఉంది, మీరు ఎంత వాల్యుయేషన్ ఇస్తే అంటారు. సో ఈజ్ హ్యాపీ. బట్ ఆయన ముందు అతను మోసం చేసింది ఆయన తట్టుకోలేకపోయాడు. ఒక సీనియర్ సిటిజన్ని ఇట్లా నమ్మిపించి వాడికి వచ్చే 10,000 15,000 కమిషన్ కోసము ఆయన పూర్తిగా నమ్మి బ్లైండ్గా కొన్న తర్వాత ఆయనకు తెలిసినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడు, ఆ బాధ నీకు ఎంత ఘోరంగా తగులుతుంది లైఫ్లో. అని ఇప్పుడు సెకండ్ యూజ్డ్ కార్స్లోని ఇదంతా ఒక పక్క అయితే, ఈ ఢిల్లీ కార్స్ అంటారు, అదో పెద్ద స్కామ్ అంటూ ఉంటారు. లేదు అంటే దెర్ ఆర్ 2 ways అగైన్ నేను చెప్తున్నాను కదండి. అక్కడ కూడా ఢిల్లీ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ చాలా, అది క్యాపిటల్ అంటే ఇంకా చూడొచ్చు. నేను అక్కడ వస్తూ ఉంటాను కాబట్టి అక్కడ లైఫ్ స్టైల్ లావిష్. ఓకే, ఆ కార్స్ వాళ్ళకున్న రూల్ ప్రకారం ఏంది, ఆ 10 years అది అక్కడే లాంచ్ అవుతాయి కాబట్టి సో 10 years. సో అలాంటి కార్స్ మీరు అంటున్నారు, ఒకటి BMW కానీ 320D కానీ లేకపోతే ఫార్చునర్ కానీ, ఫార్చునర్ లాంటి కార్స్ కంటే అక్కడ నుంచి మీరు తెచ్చుకోవాల్సింది లగ్జరీ కార్స్. ఓకే, అది మీకు ఒక A8 Audi A8 లేకపోతే BMW 7 Series లేకపోతే ఒక జాగ్వార్ XJL ఇట్లాంటివి సూపర్ అల్ట్రా లగ్జరీ కార్స్. దానికి అదే రూల్ 10 years బ్యాన్ అది ఇదని. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆ కార్స్ సగానికి సగం రేట్ కట్ చేసి ఇస్తారు. సో అది నువ్వు తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటావా, నువ్వు వాడుకుంటావా, అది నీకు ఇష్టం. ఇంకోటి, అక్కడ లేని జుగాడు పనులు వేరే ఎక్కడ లేదు. సో వాడు ఏం చేస్తాడంటే, ఒక జాగ్వార్కి మారుతి 800 parts కూడా ఫిట్ చేసి ఇచ్చేస్తాడు నీకు. ఆడ ఈ కరోల్ బాగ్ ఇలాంటి దీంట్లో వాడు ఏ పార్ట్ తీసి ఎక్కడిచ్చాడు చూడ్డానికి నీకు జాగ్వార్ BMW కనిపిస్తుంది, లోపల మారుతి 800 పార్ట్ల ఆల్టో పార్ట్ల మనకు తెలియదు. అదేమో కొడుకుమని ఫస్ట్ ఒక 100 kilometers నడుస్తుంది, ఢిల్లీ బయటికి రాగానే ఆగిపోయింది అనుకో నడి రోడ్లో, ఇంకా నువ్వు జజ్జనకనే. సో అందుకనే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పినట్టు అది స్కామ్ అవ్వచ్చు, అదేమన్నా, కానీ ఇట్ ఈస్ అగైన్ అప్ టు యూ. నీకు నాలెడ్జ్ ఉంటే నువ్వు సరైన కార్ చూస్ చేసుకుంటావు, సరైన కార్ తెచ్చుకుంటావు, ఎంజాయ్ చేస్తావు. అండ్ ఇంకోటి, ఆడికెళ్ళి తెచ్చుకొని లీగలీ నువ్వు విత్ ఇన్ 1 month ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. యూ హ్యావ్ ఓన్లీ డెడ్ లైన్. అంటే ఇంతకుముందు 1 year ఉండేది, నేను ఈరోజు చూశాను, నేను చూస్తే 30 days ఉంది. ఇప్పుడు 30 days నువ్వు రిజిస్టర్ చేసుకొని ట్యాక్స్ కట్టాలంటే నీకు ఆడ కొన్న బెనిఫిట్ పెద్దగా ఏం రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ అల్ట్రా లగ్జరీ కార్స్లో కొంచెం వరకు నీకు బెనిఫిట్ పొందుతుంది ఎప్పుడు నీట్లీ మెయింటైన్డ్ కార్స్. ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో, కొంతమంది IAS ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి షాఫర్ డ్రివెన్ కార్స్ ఉంటాయి, వాళ్ళు జస్ట్ మీటింగ్స్కి వెళ్తారు వస్తారు, లేకపోతే వెడ్డింగ్స్కి వెళ్తారు వస్తారు, అంతేగాని ఎక్కడ తీసుకెళ్ళి మిస్బిహేవ్ చేసింది, దాన్ని ఇది డ్రిఫ్ట్లు కొట్టింది, లేకపోతే దాన్ని డ్రాగ్ రేస్ చేసింది, ఇట్లా ఇట్లాంటివి ఉండవు. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక డిసిప్లిన్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక మర్యాద ఉంటుంది. సో అలా వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీస్ నుంచి మనకి మంచి కార్స్ వచ్చాయంటే తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ లీగల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకోకపోతే యూఆర్ అకౌంటబుల్, కార్ కెన్ బి సీజ్డ్ అండ్ యూ కెన్ బి పీనలైజ్డ్. సో ఇవన్నీ దానికి అటాచ్డ్ స్ట్రింగ్స్ అనమాట. ఓకే, డన్ అన్న. అని ఇప్పుడు అసలు మన ఇండియా మొత్తంలో SUV ఎలా నడుస్తుంది, ఎవరు కొనాలనుకుని SUV కొనుక్కున్నారు. నేను కూడా అదే కొన్నా. అది హ్యాచ్ బ్యాగ్స్ అనేవి రావట్లేదు, ప్రొడక్షన్ కూడా చాలా తెలుసా. మన రోడ్లు ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి, ఒక్కసారి బయటికి వెళ్ళి చూడు, ఇక్కడ వచ్చే దారిలోనే సగం ఆఫ్ రోడింగ్ అయిపోతుంది మనకి. నువ్వు బండి కొంటే, నువ్వు KTM ఎండ్యూరోనో అడ్వెంచరో కొంటే, లేకపోతే ఒక ఇది డిఫెండరో లేకపోతే రేంజ్ రోవరో కొంటే, దాని ఆఫ్ రోడింగ్ సగం ఇక్కడ మన రోడ్లు జూబ్లీ హిల్స్ రోడ్ పైనే అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ప్యాచ్లు ఇక్కడ ప్యాచ్లు. బట్ ఐడియల్గా సెడాన్ కానీ హ్యాచ్ బ్యాక్ కానీ ఎవరు సెలెక్ట్ చేసుకోవచ్చు? ఎందుకంటే ప్రతి ఒక్క సెడాన్ అంటే ఇప్పుడు రీసెంట్గా నేను క్యామ్రీ రివ్యూ చేశాను. బ్యూటిఫుల్ సెడాన్, ఇట్స్ అన్ అవార్డ్ విన్నింగ్ సెడాన్. అండ్ ఇప్పుడు హైబ్రిడ్ ఫార్మాట్లో మన దగ్గర వస్తుంది. అండ్ వెరీ వెల్ బ్యాలెన్స్డ్
అండ్ హైబ్రిడ్ సిస్టమ్తో పాటు మనకి మంచి మైలేజ్ ఆల్మోస్ట్ 25 kmpl దే ఆర్ క్లెయిమింగ్ అండ్ ఇట్ విల్ డెలివర్ దాట్ ఆల్సో. సో ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆటోమొబైల్. కానీ ఈజ్ ఇట్ మేడ్ ఫర్ ఇండియా? నో. లో గ్రౌండ్ క్లియరెన్స్, లాంగ్ వీల్ బేస్, అది పార్క్ చేయడానికి చచ్చిపోవాలి. అందరిని బతిమలాడుకుని అయ్యా మీ కారు తీయండి, మేము మా 2 కార్లు ఉన్న చోట్ల మనం ఒక కారే ఫిట్ అవుతుంది. సో ఇట్లాంటివి కాకుండా ఇప్పుడు నేను గ్రాండ్ విటారా కొన్నాను. మేము పూణే వెళ్ళేసి వచ్చాం, దాని ముందు వైజాగ్ వెళ్ళేసి వచ్చాం. అస్సలు ఎఫర్ట్లెస్ ఎంత స్టేబుల్గా ఉందంటే బండి, అస్సలు హ్యాట్స్ ఆఫ్. ఆ చాసీ, ఆ 17-inch వీల్స్, ఆ సస్పెన్షన్, ఏదో నా కాలం చెప్తలేను కానీ చెప్తున్నా. అంటే నేను హ్యాచ్ బ్యాక్స్ నుంచి ఎస్యూవీకి అంటే ఇంతకుముందు సెడాన్ కూడా ఉండే. అఫ్కోర్స్ ఆ ఫోర్డ్ ఇది చాలా బ్యూటిఫుల్ కార్ ఉండే, కానీ ఇంత నేను ఎఫర్ట్లెస్గా ఎప్పుడు వెళ్ళలేదు. ఆ రంబ్లర్స్ వస్తాయి చూడు, అయ్యో నాయన ఆ రంబ్లర్స్ ఎవరైతే కనిపెట్టారో ఇట్ ఈస్ రాంగ్ అనమాట. రంబ్లర్స్ ఉండాలి, కానీ దాన్ని సైంటిఫిక్గా నువ్వు ఒక యాంగిల్లో పెట్టాలి. అది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇంక్లూడ్ చేసుకోండి. రంబ్లర్స్ అనేది ఉండాలి టు వేక్ యూ అప్. ఒక కార్నర్ వచ్చినప్పుడు, లేకపోతే నువ్వు చాలా మంది డ్రౌజీగా ఫీల్ అయ్యి నిద్రపోతారు, వాళ్ళని వేకప్ చేయడానికి ఆ రంబ్లర్స్ అనేది పెడతారు. సో వాట్ అబౌట్ హ్యాచ్ బ్యాక్ అన్న? హ్యాచ్ బ్యాక్ ఎవరు సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్? ఓకే, హ్యాచ్ బ్యాక్స్ అగైన్ ఫర్ స్మాల్ స్వీట్ ఫ్యామిలీ, ఒక హస్బెండ్ వైఫ్ ఒక కిడ్ ఉంటే మోర్ దెన్. మేము అదే అనుకున్నాం, హ్యాచ్ బ్యాక్ చాలా ఇండియన్ రూట్స్కి ఓకేనా? ఇప్పుడు కొత్త స్విఫ్ట్ వస్తుంది. నేను ఏ మ్యానుఫ్యాక్చర్ని పొగడట్లేదు, దానికి మనం ఏం స్పాన్సర్డ్ అనౌన్స్మెంట్ ఏం చేస్తున్నాం, కానీ స్విఫ్ట్లో దే హ్యావ్ గివెన్ అడ్వాన్స్ సస్పెన్షన్. సో మీరు డ్రైవ్ చేసి చూడండి, వేరే హ్యాచ్ బ్యాక్స్తో ఆ ప్రైస్ సెగ్మెంట్లో రైడ్ క్వాలిటీ చాలా ప్లష్గా ఉంటుంది. వేరే అఫ్కోర్స్ హై స్పీడ్ స్టెబిలిటీ నేను చెప్తలేను, లోవర్ స్పీడ్స్లో మన సిటీ స్పీడ్స్లో ఈ రంబ్లర్స్ వచ్చినా కానీ పాట్ హోల్స్ వచ్చినా కానీ ఇట్ విల్ హ్యాండిల్. డాంపింగ్ సిస్టమ్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్డ్, ఫైన్ ట్యూన్డ్ బెటర్. అదేవిధంగా టాటా కార్స్, మీకు నెక్సాన్ కానీ ఎప్పటికీ టాటా కార్స్ హ్యావ్ బీన్ టాప్ వెన్ ఇట్ కమ్స్ టు రైడ్ క్వాలిటీ. వాళ్ళ సస్పెన్షన్ సెటప్ చాలా చాలా హయ్యర్ గ్రేడ్ సస్పెన్షన్ ఉంటుంది. చాలా మీకు అసలు ఈ రంబ్లర్స్ ఇవన్నీ ఫీల్ కావు, మీకు అసలు ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ కొత్త సియరా కానీ లేకపోతే నెక్సాన్ కానీ ఇవన్నీ మంచి రైడ్ క్వాలిటీవి ఆఫర్ చేస్తాయి. సో మీకు ఒక యంగ్ ఫ్యామిలీకి, అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్, ఒక కిడ్, వీళ్ళు వెళ్ళేసి రావాలంటే వాళ్ళు ఇప్పుడు అపార్ట్మెంట్లో పార్కింగ్ చేయాలన్నా కాంపాక్ట్గా ఉండాలి. వాళ్ళ ఇంట్లో పార్కింగ్ అంటే ఇండిపెండెంట్ హౌస్ అయినా కానీ మరీ పెద్ద కారు 7 Series అంటే అంత పెద్ద పార్కింగ్ హాల్ పెట్టుకుంటే సగం ఇల్లు కోసుకోవాల్సిందే. సో అలా కాకుండా మనకి పార్కింగ్ లాట్లో కానీ ఏదైనా మాల్స్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకూడదు, లేకపోతే ఏదైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకూడదు అంటే కాంపాక్ట్ అండ్ ఫ్యూయల్ ఎఫిషియంట్ అండ్ సేఫ్ కార్స్ ఒక హ్యాచ్ బ్యాక్ తీసుకోవడం బెస్ట్. ఓకే అన్న, ఇప్పుడు నార్మల్గానే మాన్యువల్ వర్సెస్ ఆటోమేటిక్ చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది. సిటీలో ఉన్నాం అంటే డెఫినెట్లీ ఆల్మోస్ట్ 90% ఆటోమేటిక్ ప్రిఫర్ చేస్తాం. అది ఓవర్ హైప్డ్ అనొచ్చా, లేకపోతే ఇట్ ఈస్ నెసెసరీ ఆటోమేటిక్? ఎందుకంటే నాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్లోనే ఒకతను డైలీ ఆఫీస్కి వెళ్తారు. ఆయన హబ్సిగూడ నుంచి మన జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు రావాలి, ఆల్మోస్ట్ జూబ్లీహిల్స్ దాటి కొంచెం ముందుకు అనుకోండి. సో ఆయనకి ఎంత ప్రాబ్లం, మాన్యువల్ వాడేవారు, ఈజ్ ఎంతూజియాస్ట్. ఆయన సెడాన్ వాడేవారు, చాలా వెరీ ఎక్స్పెన్సివ్ కారు. మాన్యువల్ వాడేవారు బికాజ్ ఈజ్ అన్ ఎంతూజియాస్ట్. కానీ ఆయనకి నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. క్లచ్ వాడి 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 అది ఆ స్టాప్ అండ్ గో ట్రాఫిక్లో నీ ప్రాబ్లమ్స్ వచ్చి నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. సో అప్పటి నుంచి ఆయన వెంటనే అది అమ్మేసి, వాళ్ళు డాక్టర్ సజెస్ట్ చేశారు, ఇక మీద నువ్వు కార్ నడిపేయకూడదు, నడిపిస్తే ఆటోమేటిక్గా నడిపేయాలి. సో ఆటోమేటిక్గా అగైన్ యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్, ఏఎంటీస్, సివిటీస్ ఇవన్నీ. సో ఆటోమేటిక్ అనేది ఒకటి. ఏఎంటీలో నీకు అడ్వాంటేజ్ ఏంది, ఎవరైతే మైలేజ్ దెబ్బతీయకుండా ఆటోమేటిక్ కావాలనుకుంటారో ఏఎంటీస్ ఆర్ ద బెస్ట్. అండ్ మారుతీస్ హ్యావ్ ప్రూవ్డ్ ఆల్మోస్ట్ 10 years వారంటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు ఏఎంటీ గేర్ బాక్స్ పై. సో ఫెయిలియర్ రేట్ ఇస్ వెరీ వెరీ లెస్. అది ఎస్, మీకు ఆ స్మూత్ ఒక డీసీటీ గేర్ బాక్స్ లాంటి ఆ షిఫ్ట్స్, ఆ స్పోర్ట్ షిఫ్ట్స్, ప్రిసైజ్ షిఫ్ట్స్ మీకు ఇవ్వకపోవచ్చు, కానీ ప్రాక్టికల్గా చూస్తే మోర్ దెన్ సఫిషియంట్. ఏం లేదు, మీకు ఒక డ్రైవ్ మోడ్ ఉంటుంది, ఒక ఇది న్యూట్రల్ మోడ్ ఉంటుంది, ఒక పార్క్ మోడ్ ఉంటుంది. డ్రైవ్ మోడ్లో పెట్టుకోండి, నడిపండి. దాంట్లోనే మాన్యువల్ మోడ్ మీకు ఒకవేళ కొంచెం ఎంతూజియాస్ట్ ఉంటే, ప్యాడల్ షిఫ్టర్స్ యూజ్ చేస్తుంటే, కొంచెం ఒక స్పోర్ట్స్ కార్ ఫీల్ తీసుకోవాల్సి ఉంటే మాన్యువల్ మోడ్లో పెట్టుకోండి. అండ్ మారుతి ఈజ్ ద ఓన్లీ కార్ దట్ విల్ నాట్ షిఫ్ట్ ఇన్ మాన్యువల్ అండ్ ఈవెన్ ఇట్ గోస్ టు రెడ్ లైన్. మిగతావన్నీ ఏంటంటే మీరు మాన్యువల్లో పెట్టుకున్నా కానీ అది 5000 ఆర్పిఎం కానీ ఆటో షిఫ్ట్ కొట్టేస్తుంది.
ప్రోగ్రామ్ అలా చేస్తాం ఓకే సచ్ దట్ అది మైలేజ్ దెబ్బతీయకుండా ఇంజిన్ హామ్, చిన్నపిల్లలు ఎవరైనా తీసుకున్నట్టు వాళ్ళకి డ్రైవింగ్ సరిగ్గా రాదు, అది ఆటో షిఫ్ట్ కొట్టేస్తుంది. మారుతిలో అలా కాదు, మీకు 7000 RPM వెళ్ళినా కానీ బండి అట్లా రెడ్ లైన్ కొట్టుకుంటూ ఉంటుంది, నువ్వు షిఫ్ట్ చేస్తేనే షిఫ్ట్ అవుతుంది. సో దట్స్ అ ప్రాపర్ మాన్యువల్ ఆఫర్. సో ఆటోమేటిక్ ఈజ్ ద వే టు గో ఫర్ సిటీ డ్రైవ్స్ అండ్ డైలీ డ్రైవ్స్. అది ఇట్స్ ఫార్ మోర్ హెల్దియర్ అండ్ సేఫర్ ఆప్షన్. ఇప్పుడు నేను మాన్యువల్ తీసుకున్నాను, ఏది గ్రాండ్ విటారా. ఎందుకు తీసుకున్నాను? ఎందుకంటే నేను డైలీ నడిపాను. నేను ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, చర్చ్కి వెళ్తాము, షాపింగ్ మాల్కి వెళ్తాము, లేకపోతే లాంగ్ ట్రిప్కి వెళ్తాము. లాంగ్ ట్రిప్లో వేయడం మన హైవే ఎక్కిన తర్వాత ఒకటే గేర్, 6th గేర్లో ఆల్ టాప్ గేర్లో ఉంటుంది. మన రోడ్స్ బాగున్నాయి, నేషనల్ హైవేస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో అక్కడ మనకి ప్రాబ్లమ్స్ రావు. ఓకే నెక్స్ట్ అన్న, నెక్స్ట్ ఏంటంటే దీంతో పాటు ఆటోమేటిక్తో పాటు సస్పెన్షన్. నేను చెప్పాను స్విఫ్ట్ది సస్పెన్షన్ ఇస్ వెరీ క్రూషియల్ థింగ్. సస్పెన్షన్ ఇది బాగాలేకపోతే చాలా మందికి బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్లిప్ డిస్క్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఒకటి నీ చైర్ ఎర్గనామిక్స్, నీ డ్రైవింగ్ సీట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. అది నీకు తగినట్టు నువ్వు సెట్ చేసుకోవాలి ఫస్ట్. అట్లనే కూర్చొని నడిపేది. ఇప్పుడు అందుకనే మెమరీ సీట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ చాలామంది ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఏంటంటే, ఒక్కొక్క డ్రైవర్ ఇప్పుడు నీ హైట్కి నువ్వు సెట్ చేసుకున్నావు, అది వేరు. నేను డ్రైవ్ చేశాను, లేకపోతే బ్రదర్ డ్రైవ్ చేశాను, కొంచెం హైట్ ఎక్కువ. ఆ బ్రదర్ డ్రైవ్ చేసిన తర్వాత నేను వచ్చి కూర్చున్నాను, ఆయన రీచ్ వేరు, నా రీచ్ వేరు. సో నేను ఇట్లా రీచ్ అవ్వడానికి పోయి అక్కడ మన బాడీ అనేది సపోర్ట్ చేయదు ఒకసారి, ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్. ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇక్కడ పెయిన్ వస్తుంది, సర్వికల్ రీజన్ అంటూ ఇక్కడ పెయిన్ వస్తుంది. నీకంటూ ఒక పోస్చర్ ఏంటంటే లోవర్ లంబార్ బ్యాక్ సపోర్ట్, ఈ స్పైన్ సపోర్ట్, ఈ సర్వికల్ రీజన్ సపోర్ట్. ఇది 3 క్రూషియల్ పాయింట్స్ అనమాట నీకు బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. సో నువ్వు ఉన్నప్పుడు ఇలా ఉండాలి ఎప్పుడు అంటే యువర్ ఫోకస్. నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే నువ్వు రోడ్నే చూస్తలేవు. అలా ఏదో ఇంకా నిద్రపోవడం చాలా ఈజీ అలాంటప్పుడు. ఎందుకంటే మనం స్టడీ పేస్ మనకి ఇది ఓవరాల్లో 120 ఇచ్చారు, కానీ మన నార్మల్ హైవేస్లో ఇంకా 80 ఇది స్పీడ్ లిమిట్. సో అది ఆ 80 స్పీడ్ అనేది ఎందుకు చేంజ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, నాట్ దట్ యాక్సిడెంట్స్ విల్ హ్యాపెన్. యాక్సిడెంట్స్ చేసేటోళ్ళు ఎట్లా చేస్తూనే ఉన్నారు, అండ్ ఆ స్పీడ్ కూడా చాలామంది క్రాస్ చేసేస్తారు. హైవేస్ వచ్చిన తర్వాత 80 అని చెప్తారు, కానీ ఎవరు 80 డ్రైవ్ చేయరు, 100+ ఉంటారు. సో అదేదో 120 100 వచ్చేస్తే అలర్ట్గా ఉంటాం మనం. నువ్వు డ్రైవ్, ద ఫాస్టర్ యూ డ్రైవ్ ద మోర్ అలర్ట్ యు ఆర్. సరే మనం ఏదో ఇమాజిన్ చేసుకుంటాం, మనం ఏదో GT కార్లో వెళ్తున్నాము, ఏదో ఫాస్ట్గా వెళ్తున్నాము కదా, మనం అలర్ట్గా ఉంటాం. ఎక్కడన్నా 4 సైడ్ ఉంటుంది మనది, అక్కడ ఎవరైనా వస్తున్నారా, అక్కడ ఎవరైనా అమ్మాయి క్రాస్ చేస్తుందా, లేడీ క్రాస్ చేస్తుందా, లేకపోతే ఏదైనా యానిమల్ వస్తుందా, లేకపోతే ఏదైనా ఇంటర్సెక్షన్ వస్తుందా, ఇది అలర్ట్గా ఉంటాము వెన్ వీఆర్ డ్రైవింగ్ ఫాస్ట్. బట్ వెన్ వీఆర్ డ్రైవింగ్ స్లోలీ వెళ్తున్నప్పుడు ఈజీలీ యూ టెన్ టు డోజ్ ఆఫ్. దట్ ఈస్ ఫేటల్. మోస్ట్ ఫేటల్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ వెన్ యూ డోజ్ ఆఫ్. మా ఇంట్లోనే ఒకటి జరిగింది ఎగ్జాంపుల్, లేక కానీ బై గాడ్స్ గ్రేస్ ఏమీ జరగలేదు. మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు, ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళేసి వస్తున్నాము ఊటీకి. మైసూర్ హైవే పైన ఉన్నాము. మైసూర్ హైవే పైన వస్తున్నప్పుడు అక్కడ స్పీడ్ నాకు తెలిసి ఎక్స్ప్రెస్ వేలో 100 అనుకుంటారు. సో 100 మెయింటైన్ చేస్తున్నాము. ఆఫ్ కోర్స్ బోత్ ఆర్ వేరింగ్ సీట్ బెల్ట్స్. వెనకాల వాళ్ళు సీట్ బెల్ట్స్ వేయలేదు, విచ్ ఇస్ మై మిస్టేక్. వాళ్ళు వేసుకోవాల్సింది. వాళ్ళు సరే పిల్లలే కదా, ఇంకా మనము ఎక్కువ స్పీడ్ వెళ్ళే వాళ్ళం కాదు, 80-90 వెళ్తాం మేము ఏది రోడ్ ట్రిప్లో వెళ్ళినా కానీ. 120-130 వెళ్ళడం అంతా లేదు. సో అదే నేను చెప్పాను, సేఫ్టీ ఎప్పుడు ఫ్యామిలీ ఉంటే సేఫ్టీ ఫస్ట్. సో అలా ఉన్నప్పుడు వాడు ఏం చేశాడు, మాట్లాడుతూ ఒక నానో సెకండ్ ఇలా డోజ్ అయింది. ఓకే, అండ్ వీఆర్ ఇన్ ద లాస్ట్ లేన్. ఎప్పుడు కూడా లాస్ట్ లేన్లో నువ్వు డ్రైవ్ చేయకూడదు. అది ఓఆర్ఆర్ పైన ఉండండి. నేను ఎప్పుడు కూడా చెప్తాను, క్యాబ్ వాడు ఉన్నా కానీ మధ్య లేన్లోకి వచ్చేయాలి. ఎందుకు మధ్య లేన్లో ఉండాలి, ఏదన్నా పొరపాటు అయినా కానీ నీకు రియాక్షన్ టైం ఉంటుంది. నువ్వు పోయి డైరెక్ట్ డివైడర్ గుద్దుకో, ఇటు కానీ నీకు రియాక్షన్. ఏదైనా కారు టైర్ బస్ట్ అయ్యి ఇటు సైడ్ వచ్చినా, లేకపోతే ఎవరన్నా యాక్సిడెంట్ చేసి ఇటువైపు వచ్చినా, అన్ని బుషెస్ ఉంటాయి మధ్యలో, మనకి ఎవరు అటు సైడ్ నుంచి వస్తున్నారో మనకు కనిపించదు, ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. అందుకనే ఈ చైన్ రియాక్షన్ వల్లనే ఈ ఓఆర్ఆర్ పైన యాక్సిడెంట్స్ ఎక్కువ. వాళ్ళు లాస్ట్ లేన్లో దంచుకుంటూ 150, 160, 120 స్పీడ్ ఉన్నా కానీ నైట్ అయితే మన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, ఎవరు భయపడట్లేదు. అది ఉన్నమాట నేను చెప్తున్నాను. దానికి మళ్ళీ మీరు ఆటోమేటిక్ స్పీడ్ గన్స్ పెడతారో ఏం పెడతారో పెట్టండి, పాటించేటోళ్ళు పాటిస్తున్నారు, కానీ ర్యాష్ నడిపించేటోళ్ళు చాలా. నేను ట్రావెల్ చేసి వస్తాను, నా ఫ్లైట్ 2 o'clock ఒకసారి వస్తుంది, 3 o'clock వస్తుంది, 12 o'clock వస్తుంది, 1 o'clock వస్తుంది. ఈ టైంలో అసలు పోలీసు వాళ్ళు ఉండరు, కెమెరాస్ పనిచేస్తలేవు. సో ఓఆర్ఆర్ పైన అక్కడనే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అక్కడనే వాడిపోయి ఒకరిని గుద్ది వాడిని చంపి, లేకపోతే వాడి వెనకాల 4-5 కార్లు గుద్దుకుంది, ఇదే పైలప్ అయిపోవడం,
ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఎందుకంటే వాళ్ళు స్పీడ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. సో వాడు ఒక్క సెకండ్ వాడు డోజ్ ఆఫ్ అయిండ్ వల్ల కార్ వెళ్ళి డివైడర్ గుద్దేసింది. ఎందుకంటే మేము లాస్ట్ లేన్లో ఉన్నాం. ఇప్పుడు ఇమాజిన్ చేయి, వైఫ్ ఆ ఒక చిన్న ఇంపాక్ట్, ఆ సెకండ్లో నేను మెలకుతో ఉన్నాను కాబట్టి ఇమ్మీడియట్గా స్టీరింగ్ ఇట్లా లాగేశాను. ఆడిట్లా గుద్దాడు, నేను లాగేసాం కాబట్టి ఏమైంది, కార్కి ఏం డ్యామేజ్ కాలేదు బై గాడ్స్ గ్రేస్. టైర్ సైడ్ వాల్ ఉంటుందా, సైడ్ వాల్ మొత్తం ఎగిరిపోయింది, మొత్తం ఇంపాక్ట్ అది తీసుకుంది. సైడ్ వాల్ మొత్తం ఎగిరిపోయింది, అది అలా కొట్టుకుంటుంది 100 స్పీడ్లో. ఇమాజిన్, కంట్రోల్ అయింది బండి. అది i20 N-line. సో ఫుల్ మార్క్స్ i20 N-line. ఎందుకు? సస్పెన్షన్ సెటప్ అండ్ బ్రేక్స్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అండ్ చాసీ స్టెబిలిటీ. i20 N-line ఇస్ క్లోజెస్ట్ టు యూరోస్పెక్ మోడల్. ఎందుకంటే N-lineలో నీకు స్పోర్ట్స్ సస్పెన్షన్ వస్తుంది, నార్మల్ i20లో నీకు సాఫ్ట్ సస్పెన్షన్ వస్తుంది. దీనిలో కొంచెం రిజిడ్ సస్పెన్షన్. ఆ రిజిడ్ సస్పెన్షన్ వల్లనే మేము ఆ రోజు సేఫ్గా ఉన్నాం. అదేవిధంగా ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ వస్తుంది, ప్లస్ 16-inch వీల్స్ వస్తాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఆ బండి స్టేబుల్గా ఆగింది, తట్టుకోగలిగింది ఆ ఇంపాక్ట్. అండ్ ఇమ్మీడియట్గా ఆ సెకండ్లో నేను ఇట్లా లాగేశాను కాబట్టి అట్లా తగిలి ఇట్లా వచ్చింది బండి. దాని లోపల వైఫ్ వెళ్ళి ఈ విండోకి గుద్దుకుంది, పాప ఏమో వచ్చి ముందు సీటుకి గుద్దుకుంది. సో లక్కీగా వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువ కాలేదు. అప్పుడు ఇంకో బ్లెస్సింగ్ ఏంటంటే కరెక్ట్ మేము టైర్ పంచర్ షాప్ ముందు ఆగినాం బండి. సో దేవుడు అట్లా కాపాడాడు. కానీ ఇమాజిన్, ఒక్క నానో సెకండ్ వాడు జస్ట్ డోజ్ అయ్యే లోపల ఇంత జరిగిపోయింది. సో వాడు అదే నేను లేకపోతే అంతే, ఫేటలే యాక్సిడెంట్. సో అది నిద్ర ఎప్పుడు వస్తుందో నాకే, నేను ఆడ్ టైమింగ్స్లో మాకు ఫ్లైట్స్ ఉంటాయి మార్నింగ్ మీడియా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు సడన్ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఏది ఓఆర్ఆర్ పైన ఇమ్మీడియట్గా ఆపేస్తాను. ఇమ్మీడియట్గా ఆపేస్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ మై లైఫ్, ఇట్ ఈస్ అబౌట్ అదర్స్ లైఫ్స్. నీకు నిద్ర రాగానే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఆపి మొహం కడుక్కోవాలి. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ ఒక టెక్నిక్ చెప్తారు, మరి అది ఎంతవరకు అంటే నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను, కొంచెం పనిచేస్తుంది. సోడాతో ఫేస్ కడుక్కోవాలి. సోడా, ఓన్లీ సోడా ఉంటుంది కదా, థమ్స్అప్తో కాదు, సోడాతో ఫేస్ కడుక్కుంటే నీకు కొంచెం వరకు అది ఇది ఇస్తుంది అని చెప్తారు. అంటే కొంచెం మళ్ళీ ఇది వచ్చేస్తుంది, బ్రైట్నెస్ అండ్ అదేంటి అలర్ట్నెస్ వచ్చేస్తుంది. సో అది ఇంపార్టెంట్. సో నేనైతే నార్మల్ మన వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్తో మొహం కడుక్కుంటా. లేకపోతే ఒక షార్ట్ పవర్ న్యాప్, ఒక 10 minutes పడుకో, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లేకపోతే కింద ర్యాంప్ దిగిపోయి పడుకో. అదన్నా ఇంపార్టెంట్. ఆ పవర్ న్యాప్ చేసేస్తే నీ మైండ్ రీస్టోర్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ట్రై చేసినప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సూపర్ అన్న, థ్యాంక్ యూ, మంచి టిప్ ఇచ్చారు. ఎనీవేస్, అంటే ఇప్పుడు ఫ్యూల్ టైప్ అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. అవును. పెట్రోల్, డీజిల్ వర్సెస్ ఎలక్ట్రిక్ వెహికల్. సిఎన్జి కూడా యాడ్ చేసుకో. సిఎన్జి కూడా ఈ మధ్యన బట్ హైదరాబాద్లో బంక్స్ చాలా తక్కువ అయిపోయాయి అన్న. పర్లేదు, కానీ పూణే లాంటి ప్లేసెస్లో మా వాళ్ళు బీవర్చంగా సిఎన్జి వాడేస్తున్నారు. అక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ నీకు కనిపిస్తాయి ఎర్టిగాస్ కనిపిస్తాయి. ఎర్టిగా అన్నిట్లో కూడా ఒకటి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి అని ఉంటుంది, లేకపోతే వీళ్ళని సిఎన్జి ఫిట్ చేసుకుంటారు. ముంబై, పూణే ఏదో టైంపాస్కి వెళ్ళేసి వస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఎంత 500 kilometers ఎంత రేంజ్ ఇస్తుంది అది సింగిల్ ట్యాంక్ ఫుల్కి. సో అది చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంది సిఎన్జి కూడా ఈ మధ్య. ఓకే, సో ఎవరికి ఏది ప్రిఫరబుల్? పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఎలక్ట్రిక్ ఫర్ డైలీ యూజర్స్. ఒక్కసారి అంటే ఇంకోటి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు అపార్ట్మెంట్స్లో ఉన్నారు, మీకు ఛార్జింగ్ పెట్టడానికి ఇబ్బంది ఎవరు లేరు, ఎవరు అడ్డొస్తలేరు. లేకపోతే మీరు ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే అండ్ మీరు డైలీ ట్రావెల్ చేస్తారంటే ఎలక్ట్రిక్కి మించింది వేరేది లేదు. చాలా డబ్బులు సేవ్ అవుతాయి, చాలా డబ్బులు. ఆల్మోస్ట్ ఆన్ యాన్యువల్ బేసిస్ మీరు పర్ మంత్ ఇప్పుడు ఫ్యూయల్ కాస్ట్ పర్ కిలోమీటర్ 7 or 8 rupees వేసుకున్నా కానీ ఎలక్ట్రిక్ది కాస్ట్ అప్రాక్స్ నేను తెలుసుకుంది ఏంటంటే 1 rupee 80 paisa or 1 rupee వస్తుంది పర్ కిలోమీటర్. బట్ ఏ బడ్జెట్ వరకు కార్ కొనుక్కోవాలన్నా? ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ నాకు వాల్యూ ఫర్ మనీ అవ్వాలంటే ఏ బడ్జెట్లో కొనుక్కుంటే? ఏ బడ్జెట్ అంటే ఇప్పుడు విండ్సర్ ప్రో సడన్గా ఏడికెళ్ళి వచ్చింది. విండ్సర్ ప్రో ఇస్ ది నంబర్ 1 సెల్లింగ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఆ మీడియా లాంచ్లో నేను ఉన్నాను. ఆ మీడియా లాంచ్లో ఫస్ట్ ప్రెస్ క్వశ్చన్ అడిగింది నేనే. సో ఏంటంటే బ్యాటరీ యాజ్ అ సర్వీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అది చాలా చాలా రెవల్యూషనరీగా ఉంది. ఎందుకంటే ఒకటి మీరు ఎంత యూజ్ చేస్తారో దానికే మీరు పే చేస్తారు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నాలాంటి వాడు, నేను నా ఆఫీస్ సిచ్యువేషన్ వేసుకుంటే, నేను బేగంపేటలో నుండి మా ఆఫీస్ పంజగుట్టాలు ఉండేది.
ఎంత 2.5 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ జస్ట్. సో నేను బేగంపేట నుంచి పంజగుట్ట వెళ్ళేది, ఆఫీస్ తర్వాత పంజగుట్ట నుంచి మళ్ళీ బేగంపేట వచ్చేసేది. సో అట్లా 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ రేడియస్లో వస్తూ పోతూ జస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి వస్తున్నారంటే ఎలక్ట్రిక్ అనేది ఇంకా అన్బీటబుల్. ఎందుకంటే ఒకటి మీరు డైలీ ట్రావెల్ చేస్తారు, మీరు ఈ ట్రాఫిక్లో ట్రావెల్ చేయాలి. ఈ ఎలక్ట్రిక్లో ఏంది మూవింగ్ పార్ట్స్ ఎక్కువ, ఆయిలింగ్, ఇంజిన్ ఆయిల్ చేంజ్, లూబ్రికేషను, ఇదంతా ఆ మొత్తం ఐస్ సిస్టమ్ని నడిపించాలంటే ఇంత తతంగం ఉంటుంది మెయింటెనెన్స్కి. దాంట్లో ఏంది ఒక మోటరు, ఒక బ్యాటరీ ప్యాక్, అంతే. దానికి మెయింటెనెన్సే లేదు, జీరో మెయింటెనెన్స్. సో ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఉన్న బ్యాటరీ టెక్ ఎంత అడ్వాన్స్డ్ అయిపోయిందంటే నీకు 1 lakh కిలోమీటర్స్ తర్వాత కూడా ఇట్ ఈస్ రీటైనింగ్ అ బ్యాటరీ హెల్త్ ఆఫ్ 90+%. సో నువ్వు 5 years తర్వాత నువ్వు అమ్మినా కానీ నీకు 90% బ్యాటరీ హెల్త్ ఉంది కాబట్టి నీకు మంచి రీసేల్ వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు రీసేల్ లేదుగా, ఇప్పుడు రీసేల్ లేదుగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి. అలా అని లేదు, ఇప్పుడు కూడా అమ్మొచ్చు. ఇప్పుడు వాడు ఏమంటాడు, విండ్సర్ లాంచ్ చేసింది ఏంటి, బ్యాటరీ యాజ్ అ సర్వీస్ మేము ఇస్తాము, 3 years తర్వాత బైబ్యాక్ చేసి మీకు 65% వాల్యూ ఇస్తాం. ఇష్టం వచ్చినట్టు కొనిపడేస్తారు. ఇప్పుడు 7 కిలో వచ్చి అది నెంబర్ 1 ఈవీ అయిపోయింది. నెక్సాన్ ఈవీ ఇన్ని రోజులుగా ఉండి కొడుకుంటూ మళ్ళీ మహీంద్రా వాళ్ళు అది చేసి ఇది చేసి బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ అన్ని లాంచ్ చేసి కూడా వాళ్ళు ఎటుగా అనిపిస్తలేరు. ఓకే, సో క్రెటా లాంటి రిలయబుల్ బ్రాండ్ కూడా ఈవీ లాంచ్ చేస్తారు కానీ వాళ్ళు అంతా ఎఫెక్టివ్గా రాలేకపోయారు. నెక్సాన్ ఎస్ ఇట్స్ డూయింగ్ గుడ్, టియాగో ఈవీ ఇస్ డూయింగ్ గుడ్, టిగోర్ ఈవీ ఇస్ డూయింగ్ గుడ్. ఎందుకు ఇవి సిటీ కమ్యూట్స్లో నీకు పనికొస్తున్నాయి. ఓకే ఓకే, ఒకటి టియాగో ఇవన్నీ కాంపాక్ట్, కాంపాక్ట్ ఫార్మాట్లో మీకు ఈవీ ఇచ్చేస్తున్నారు, నాట్ టూ ఓవర్ ద టాప్ ఎక్స్పెన్సివ్. ఓకే, ఇప్పుడు కామెంట్ అనేది వాడు ఇప్పుడు ఏం చేశాడు, ఇప్పుడు ఈరోజే చూసా 4.99 lakhs బ్యాటరీ బ్యాస్తో పాటు. ఎవడు కొనడు, ప్రతి ఒక్కడు కొనేస్తాడు. బ్యాస్ ఏంది, ఇప్పుడు మనం నార్మల్గా బయట స్విగ్గీ ఆర్డర్ చేస్తేనే మనకి 5,000 6,000 బిల్ వస్తుంది. అవునా, ఫ్రెండ్స్తో కూర్చుంటే నెలకి 5,000 6,000 పే చేయడానికి ఆడికేంటి, హ్యాపీగా పే చేస్తాడు. బ్యాటరీ ఇప్పుడు అది పోస్ట్ పెయిడ్ లెక్కనే కదా. అంతే, కరెక్ట్. నువ్వు per kilometer కాస్ట్ 1 రూపీ వేసుకో, 1.1 వేసుకో, లేకపోతే వాడి కమిషన్ తీసి 1.2 1 రూపీ 20 పైసా వేసుకున్నా కానీ నీకు హార్డ్లీ 5,000 6,000 రూపీస్ అవుతుంది. హ్యాపీగా ఇస్తావు నువ్వు. ఏంది నీకు పెట్రోల్ పోయి అక్కడ లైన్లో నిల్చాల్సిన అవసరం లేదు. పెట్రోల్ ధర ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో ఫరక్ పడదు. మా ఫ్రెండ్ గారు ఫుల్ ఎలక్ట్రిక్ గ్యారేజ్ వాడిది స్కూటర్ ఎలక్ట్రిక్, కారు ఎలక్ట్రిక్, బైక్ ఎలక్ట్రిక్. వాడు అసలు పెట్రోల్ బంక్ వైపు చూడడు. అడేది అంటాడు, నాది ఫుల్ ఎలక్ట్రిక్ గరాజ్ మామ, నాకేం పెట్రోల్ 150 కానీ 200 కానీ నాకు సంబంధం లేదంటాడు. వాడికి 500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే కారు ఉంది, ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే బైక్ ఉంది, ఆల్మోస్ట్ 120-130 రేంజ్ ఇచ్చే స్కూటర్ ఉంది. చాలు. ఇప్పుడు 120 కంటే ఎక్కువ మనం ఏడికి వెళ్తాం చెప్పండి. కరెక్ట్. సో ఒక యావరేజ్గా మనం వేసుకున్నాం కానీ ట్రూ రేంజ్ మీకు లాస్ట్ 1% వరకు ఒక 100-120 వస్తే మీకు ఆ డైలీ దీనికి సరిపోతుంది. అండ్ ఛార్జింగ్ సైకిల్స్ ఎలా ఉంటాయి మీకు, కొన్ని ఛార్జింగ్ సైకిల్స్ ఇప్పుడు LFP బ్యాటరీ అనేది ఒకటి, లిథియం ఫెరోఫాస్ఫేట్ బ్యాటరీ, ఇంకోటి NMC బ్యాటరీ ఉంటుంది, అదొక బ్యాటరీ టైప్. సో LFPకి NMCకి డిఫరెన్స్ ఏంటి, LFP విల్ గివ్ యూ మోర్ ఛార్జింగ్ సైకిల్స్. ఓకే, వెల్కమ్ టు NMCది అడ్వాంటేజ్ ఏంటి, ఇట్ విల్ గివ్ యూ మోర్ పవర్ డెన్సిటీ, అంటే ఇట్ విల్ గివ్ యూ మోర్ పికప్. ఆ ఇన్స్టెంట్ పికప్ కావాలనుకుంటే నువ్వు NMC తీసుకో. లేదు నీకు లాంగ్ టర్మ్ యూజ్ చేసుకుంటా, నాకు బ్యాటరీ లైఫ్ బాగా ఉండాలి, ఛార్జింగ్ సైకిల్స్ ఎక్కువ రావాలి, లో కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ ఉండాలి అనుకుంటే నువ్వు LFP బ్యాటరీ తీసుకో. సో అగైన్ ఇట్స్ అ ట్రేడ్ ఆఫ్. నువ్వు పర్ఫార్మెన్స్ కావాలా, మైలేజ్ కావాలా, అగైన్ అదే సేమ్ థింగ్. నీకు పర్ఫార్మెన్స్ కావాలంటే మైలేజ్ రాదు, మైలేజ్ కావాలంటే పర్ఫార్మెన్స్ రాదు. అఫ్కోర్స్ కొంచెం బెటర్ ట్యూన్ చేస్తున్నారు LFP బ్యాటరీస్ని కూడా ఇనీషియల్ పికప్ రావడానికి. సో అది హబ్ మౌంటెడ్, ఇది అంటే స్కూటర్స్లో చెప్తున్నాను, స్కూటర్స్లో హబ్ మౌంటెడ్ మోటార్ ఇచ్చి అట్లా చేసి దాంట్లో ఇనీషియల్ పికప్ అనేది బెటర్గా వచ్చేస్తుంది బై డిఫాల్ట్. ఆ సెటప్ అట్లా ఉంటుంది. సో అది అలా డిఫరెంట్ టెక్. ఇప్పుడు బ్లేడ్ బ్యాటరీ టెక్ అనేది మనకి వీళ్ళది రెవల్యూషనరీ టెక్, ఎవరిది BYD వాళ్ళది ఎంత పెద్ద రెవల్యూషన్. ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళే వీళ్ళ బ్యాటరీ టెక్ నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు, అంటే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు తీసి పారేసే వాళ్ళు ఇప్పుడు BYD వన్ ఆఫ్ ద టాప్ ఈవీ కంపెనీస్గా ముందుకు వస్తుంది. బట్ అది ప్రీమియం సెగ్మెంట్ కావాలా మన ఇండియన్ రోడ్లు చూసుకుంటే. ప్రీమియం సెగ్మెంట్. కానీ అంటే జనాలు ఎట్లయిపోయిందంటే బ్రో, బయింగ్ పవర్ ఎక్కువైపోయింది ఇప్పుడు అందరికీ, కొనేస్తున్నారు. మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇలాంటి కార్స్కి మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు ఈవీ ఫస్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు EV Max 7 అనేది EMAX 7 ఇది వస్తుంది, 7-seater వస్తుంది.
ఏది మన దీంట్లో బీవైడీలోని. ఓకే ఓకే, అది వ్యాన్, ఇది ఇన్నోవా. సీ లయన్ 7 వేరు, ఓకే అది నార్మల్ ప్యాసింజర్ వెహికల్. సెడాన్ కూడా కాదు అది. అది ఎలా అంటే క్రాస్ ఓవర్ అనొచ్చు. ఓకే ఓకే సెడాన్ సీల్ ఏమో సెడాన్, సీ లయన్ 7 ఏమో ఒక క్రాస్ ఓవర్, అది ఒక కూపే ఎస్యూవీ లాగా. ఓకే, అది మీడియా డ్రైవ్ నేను వెళ్ళాను. సో దీంట్లో E6 అని కూడా ఉంటుంది, ఏది మన ఇన్నోవా టైప్. ఓకే, ఇది మా ఫ్రెండ్ ఏం చేశారంటే వచ్చిన కొత్తలో మన రివ్యూ చూసే ఒక 6 or 7 వెహికల్స్ కొనేసి, ఆయన కూడా చాలా ఎక్స్పర్ట్ ఆటోమొబైల్, అంటే ఓన్లీ మన రివ్యూ చూడడం, నా రివ్యూ ఆయన వాల్యూ చేస్తారు. ఓకే, పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన కొని ఎయిర్పోర్ట్లో ఇదిగా పెట్టేశారు ట్యాక్సీ. 6 years పైన అయిపోయింది, ఒక్క వెహికల్లో ఒక్క ఫాల్ట్ రాలేదు. ఫుల్ పైసా వసూలు. ఆడికి వెళ్ళి దానికి మెయింటెనెన్స్ లేదు, ఏ ఇష్యూ లేదు, ఈ పెట్రోల్తో ఇది లేదు, లొల్లి లేదు. గమ్మున పోయినామా, ఛార్జ్ పెట్టుకున్నామా, అయిపోయింది. జనాలు ఎక్కించుకోవడం, ఎయిర్పోర్ట్ నుంచి డ్రాప్ చేయడం, మళ్ళీ ఎయిర్పోర్ట్ షటిల్, ఇట్లా చేసుకుంటా మస్తు కమాయిస్తున్నారు. ఇప్పుడు అన్ని ఫ్లీట్ అంతా కూడా ఇప్పుడు ఈమాక్స్ 7 EV7 ఏదో వచ్చింది, దానికి పెద్ద వెహికల్, దానికంటే పెద్ద వెహికల్, అది కూడా మేము కవర్ చేశాను అనమాట. సో అది అప్గ్రేడ్ చేసుకున్నారు ఆయన. ఓకే, సో ఇట్స్ అబౌట్ యూసేజ్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకతను నెక్సాన్ Gen 1 యూజ్ చేస్తున్నాడు. ఓకే, నెక్సాన్ Gen 1లో చాలామంది అరే ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం, అయ్యో హెడ్ ఎకరా బాబు, దినం ఖరాబ్ రా బాబు, రేంజ్ వచ్చే ఆయనకి 280 రేంజ్ వస్తుంది. ఇంకా బ్యాటరీ హెల్త్ బాగుంది. ఆయన చెప్తాడు నేను సాటిస్ఫైడ్ బాస్, నేను ఆల్రెడీ ఎంత 5 years యూజ్ చేసేసాడు. ఇప్పుడు ఆయన దగ్గర వోల్వో ఉంది. ఓకే, వోల్వో ఎలక్ట్రిక్ వెహికల్ XC40 అనుకుంటాను, XC40 కదా. సో అది ఆల్మోస్ట్ 1 lakh kilometers వరకు డ్రైవ్ చేస్తారు, దానికి న్యాయం చేసేస్తారు. ఇంకా ఏం ప్రాబ్లం లేదు, మెయింటెనెన్స్ లేదు, మంచి రేంజ్. అది ఆల్మోస్ట్ 500+ ఎంత క్లెయిమ్ ఉంది. ఈయనకి 300-350 అట్లా రేంజ్ వచ్చేస్తుంది చాలు. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కీమ్స్ మోడీ గారు అనౌన్స్ చేశారు, ఛార్జింగ్ స్టేషన్స్ పెడితే ఇంత సబ్సిడీ గవర్నమెంట్ నుంచి వస్తుందని. అదొక మంచి బిజినెస్ ఆప్షన్గా ముందుకు. సో ఇదంతా చూస్తూ ఉంటే ఈవీ లైఫ్ స్టైల్ ఈజ్ లుకింగ్ ప్రామిసింగ్, బట్ దేర్ ఇస్ అ ఫ్లిప్ సైడ్ ఇక్కడ కూడా. ఎందుకంటే ఉన్నట్టు చెప్పాలి. మనం ఏం చెప్తాము, ఈవీస్ అంటే ఎన్వైర్న్మెంట్, గ్రీన్ అండ్ క్లీన్, నో పొల్యూషన్, అంతా సోది. దీంట్లో కూడా టాక్సిక్ వేస్ట్ ఉంటుంది. బ్యాటరీ డంప్ చేసినప్పుడు దీని నుంచి కెమికల్స్ వచ్చేవి. ఇప్పుడు దాన్ని చేంజ్ చేయడానికి ప్రయత్నం జారీ ఉన్నది. అంటే పెద్ద పెద్ద టొయోటా లాంటి కంపెనీస్, లేకపోతే BYD లాంటి కంపెనీస్ అదే దాన్ని కూడా ఎలా రీసైకిల్ చేసి దాన్ని పొల్యూషన్ కాకుండా కాపాడాలి, దాన్ని అదే ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా ఇది రీసైక్లబుల్ సబ్స్టెన్స్గా చేయాలని. కానీ ఆ టాక్సిక్ వేస్ట్, ఆ కెమికల్స్ మనము ఏం చేయలేము. ఆ డంప్ అనేది ఆ డంప్ అలానే ఉంటుంది. సో అగైన్ ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ హైబ్రిడ్ వెహికల్స్ ఆర్ ద ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టొయోటా లాంటి జయంట్స్, ఆటో జయంట్స్, వై దే ఆర్ షైయింగ్ అవే ఫ్రమ్ ఫుల్ ఎలక్ట్రిక్. ఇప్పుడు ప్రియస్ అనేది అన్నిటికంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేసింది వాళ్ళే. కానీ దాన్ని హైబ్రిడ్ చేసుకున్నారు. హైబ్రిడ్ ఎందుకు చేసుకున్నారంటే సెల్ఫ్ ఛార్జ్. మీకు ఇప్పుడు క్యామ్రీ ఉంది, అది 2.5 liter 4-cylinder పెట్రోల్ ఇంజిన్తో పాటు వస్తుంది. దాంట్లోనే ఒక 1.04 kWh లిథియం ఇయాన్ బ్యాటరీ ఉంది. సో దట్ ఈస్ అ సెల్ఫ్ ఛార్జింగ్ బ్యాటరీ. నీకు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఛార్జింగ్ టెన్షన్ లేదు. అది ఎట్లా పనిచేస్తుంది, నీకు నువ్వు ఎలక్ట్రిక్ సైకిల్ నడిపిస్తే పెడల్ అసిస్ట్ అని వస్తుంది. నువ్వు నడిపిస్తూ ఉంటావు కానీ నీకు అసిస్ట్ చేస్తూ ఉంటావు, నీ బాడీ ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోదు, ఎందుకంటే పెడల్ అసిస్ట్ అది చేస్తూ ఉంటుంది. కొద్దిసేపట్లో నువ్వు వదిలేస్తే కూడా అదే రన్ చేస్తుంది. ఎందుకు, అది ఆల్రెడీ ఛార్జ్ అయిపోయింది, అది ఒక సెట్ డిస్టెన్స్ వరకు అది నిన్ను సపోర్ట్ చేస్తుంది. అలా ఈవీ మోడ్లో ఇది రన్ చేస్తూ ఎప్పుడైతే ద మూమెంట్ యూ టేక్ యువర్ ఫుట్ ఆఫ్ ద థ్రాటిల్ ఇమ్మీడియట్గా ఈవీ విల్ టేక్ ఓవర్. అండ్ అక్కడ నీకు ఇది కనిపిస్తూ ఉంటుంది, ఆ ఛార్జింగ్ సైకిల్ ఎలా నడుస్తుంది. ఇంజిన్ టేక్ ఓవర్ చేస్తుందా, ఎలక్ట్రిక్ మోటార్ టేక్ ఓవర్ చేస్తుందా. ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ ఆఫ్ అవ్వగానే ఎలక్ట్రిక్ మోటార్ ఆన్ అవుతుంది, అది రన్ అవుతుంది తెలుస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ ఏం చేస్తుంది, మళ్ళీ ఎలక్ట్రిక్ మోటార్ కొంచెం థ్రాటిల్ ఇవ్వగానే ఇంజిన్ ఇట్ విల్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ పుషింగ్ ది గివింగ్ మొమెంటమ్, ప్రొపెలింగ్ ద వెహికల్. సో ఇలా నీకు ఇన్ ట్యాండమ్ అవి పనిచేస్తూ నీకు బెస్ట్ ఆఫ్ బోత్. ఇప్పుడు మా ఫ్రెండ్ హై క్రాస్ కొన్నారు, ఆయన బెంగళూరు టు విజయవాడ వచ్చారు. ఎంత మైలేజ్ వచ్చి ఉంటుంది పర్ లీటర్?
అంటే అప్రాక్స్ ఓవరాల్ డిస్టెన్స్లో పర్ లీటర్ ఎంత మైలేజ్ వచ్చి ఉంటుంది? ఒక 10-12. 26 వచ్చింది. ఓ మై గాడ్. 26 KMPL వచ్చి ఆయన ఫుల్ హ్యాపీ. హైబ్రిడ్ వెహికల్ అంటే ఇలా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ డీసెంట్ స్పీడ్లో మెయింటైన్ చేయాలి, 90 to 100 అట్లా. మైలేజ్ అని మనం మొత్తుకుంటాం కదా, మైలేజ్ హ్యాస్ టు డూ విత్ యువర్ డ్రైవింగ్ స్టైల్. అది బైక్ కానీ కార్ కానీ, నువ్వు 90లో నడిపిస్తున్నావు, టాప్ గేర్లో నడిపిస్తున్నావు, క్రూజింగ్ చేస్తున్నావు, థ్రాటిల్ ఫెదరింగ్ ద థ్రాటిల్. ఇప్పుడు మేము హై రైడర్ ఛాలెంజ్ చేసాం, 1200 kilometers అంటే 1200 rupees ఫ్యూయలా, ఒక ట్యాంక్ ఫుల్ ఫ్యూయల్లో వైజాగ్ వెళ్ళేసి రిటర్న్ వచ్చినాం. నేను మ్యాక్సిమం క్లాక్ చేసింది 27.6 అనుకుంటా మైలేజ్ దాంట్లో. ఓకే. సో ఎంత ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఉంటే అది అంత పర్ఫామ్ చేసింది అది. అండ్ వితౌట్ ఎనీ, అండ్ మనం మరీ స్లోగా కూడా వెళ్ళలేదు, డీసెంట్ స్పీడ్స్ వేరీ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే. ఒక 70, 80, 90 అలా చేసుకుంటూ ఫెదరింగ్ ద థ్రాటిల్. నీకు ఎక్కడైతే నువ్వు థ్రాటిల్ ఎక్కువ ఇస్తావో అక్కడ ఇమ్మీడియట్గా మైలేజ్ మెల్లి దెబ్బతింది. మెల్లిగా ఒక మొమెంటం రీచ్ అయ్యి 70-80 రీచ్ అయ్యి అలా థ్రాటిల్ ఫెదర్ చేసుకుంటూ వెళ్తే అది హ్యాపీ మైలేజ్ ఇంకా కూడా ఎక్కువ ఇస్తుంది మైలేజ్. డిపెండ్స్ ఆన్ హౌ పేషెంట్ యు ఆర్. వాట్ అబౌట్ దిస్ పెట్రోల్ అండ్ డీజిల్ అన్న, అది ఎలా ఉండాలండి? అది ఎవరు సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్? ఇప్పుడు ఎలక్ట్రిక్ గురించి మాట్లాడాం. ఓకే. పెట్రోల్ డీజిల్ ఎవరు సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్? పెట్రోల్ అగైన్ సేమ్ థింగ్, స్పేరింగ్గా యూజ్ చేసే వాళ్ళు పెట్రోల్ యూజ్ చేసుకోవాలి. డీజిల్ డైలీ యూజ్ చేసే వాళ్ళు డీజిల్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఆ ఒక విస్కాసిటీ, ఆ విస్కాసిటీ ప్రకారంగా డీజిల్ అనేది దాని కన్సిస్టెన్సీ, దాని ఫార్ములా ఎలా ఉందంటే అది డైలీ యూజ్ చేస్తేనే నీకు మంచి ఫ్యూయల్ ఇది ఎఫిషియన్సీ ఇస్తుంది. దాని ఒక పవర్ ట్రైన్ కూడా హెల్తీగా ఉంటుంది. నువ్వు వారానికి ఒకసారి తీసావంటే లేకపోతే నెలకు ఒకసారి తీసావంటే ఇట్ విల్ నాట్ సర్వ్ యూ, ఇంజిన్ లైఫ్ అనేది దెబ్బతింటుంది. వెరస్ పెట్రోల్ కార్స్ ఆర్ మెంట్ ఫర్ ఆఫరింగ్ బెటర్ లైఫ్. అంటే నీకు నార్మల్ వీక్లీ వన్స్ తీసేటోడు, మంత్లీ వన్స్ తీసేటోడు అంటే పెట్రోల్ కార్స్ ఆర్ బెటర్. ఓకే. ఇప్పుడు నార్మల్గా మనందరికీ వీల్ డ్రైవ్స్ అంటే ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని ఫ్రంట్ వీల్ డ్రైవ్స్. అవును. రీసెంట్గా చూసుకుంటే తార్ వచ్చిన తర్వాత రేర్ వీల్ డ్రైవ్ కొంచెం పాపులర్ అవడం, ఇంకా చూసుకుంటే ఆల్ వీల్ డ్రైవ్ ఇంకా రేర్గా. సో అసలు ఏది సెలెక్ట్ చేసుకుంటే మెయిన్ బెస్ట్? ఆల్ వీల్ డ్రైవ్. ఫ్రంట్ వీల్ డ్రైవ్లో ఏది అడ్వాంటేజ్ అంటే నీకు మైలేజ్ బాగుంటుంది, లైటర్ కన్స్ట్రక్షన్ అండ్ లోపల క్యాబిన్ స్పేస్, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. ఏది ఒక ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్ ఉంటే. ఇంకోటి ఫ్రంట్ వీల్ డ్రైవ్ మన లాంటి కండిషన్స్కి కంట్రోల్ బెటర్గా ఉంటుంది వెన్ కంపేర్ టు రేర్ వీల్ డ్రైవ్. రేర్ వీల్ డ్రైవ్లో నీకు చాలా స్కిల్ కావాలి దాన్ని కంటైన్ చేయడం, ఎందుకంటే రేర్ అనేది స్లైడ్ అవుతూ ఉంటుంది ఎక్కువ. సో ట్రాక్షన్ అంత ఇదిగా ఉండదు. ఫ్రంట్ వీల్లో ఎస్ ట్రాక్షన్ బెటర్గా ఉంటుంది, ఎస్పెషలీ ఫ్రంట్ వెయిట్ హెవీ, అంటే ఇంజిన్ హబ్ అంతా ఫ్రంట్ ఉంది కాబట్టి ఫ్రంట్ లోడ్ అవుతుంది కాబట్టి నీకు స్టీరింగ్ కూడా ఫ్రంట్ దీనికి ఉంటుంది కాబట్టి నీకు కంట్రోల్ అనేది బెటర్గా ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. సెకండ్, ఆల్ వీల్ డ్రైవ్లో ఏంటంటే ట్రాక్షన్ నీకు ఎస్పెషలీ వెన్ యూ ఆర్ లాంచింగ్ కార్ లేకపోతే ఆఫ్ రోడ్ కండిషన్స్, ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్స్ ఉన్నప్పుడు నీకు దాంట్లోకి వెళ్ళి రావడానికి ఆల్ 4 wheels ఒక ఇది పవర్ యూస్ అవుతుంది. సో అలాంటప్పుడు ఆ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ అంటారు. లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ ఏంటంటే ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెన్స్ ఒక వీల్ ఎయిర్లో ఉంది, 3 wheels దీంట్లో ఉన్నాయి. అది ఏం చేస్తుందంటే లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ ఈ వీల్కి పవర్ కట్ ఆఫ్ చేసేసి ఫుల్ పవర్ అనేది ఏదైతే గ్రౌండెడ్ ఉన్నాయో వీల్స్ దానికి పంపిస్తుంది. అప్పుడు మనకి దాంట్లోకి వెళ్ళి బయటికి రావడం అది హెల్ప్ చేస్తుంది. సో అది లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ అలా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే అది ఆల్ వీల్ డ్రైవ్ కూడా నీకు 4 హై 4 లో అండ్ 2 లో. 2 లోనా 2 హై అనుకుంటా, 2 లో కాదు 2 హై. ఓకే. ఇది 2H 4H 4S ఉంటుంది అనుకుంటా, 4 లోనో ఏదో ఉంటుంది. సో 4 లోలో ఏమవుతుంది మీకు క్రాలింగ్ ఈ మోడ్స్ ఉంటాయి దీంట్లో, డిఫరెన్షియల్ లాక్ అంటారు. సో దాంట్లో మీకు రాక్ క్రాలింగ్ అనేది ఆ 4 లోలో చేస్తుంది. ఎస్పెషలీ స్పిట్టి లేకపోతే లదాఖ్ ఇట్లాంటి కండిషన్స్లో అసలు రోడ్ లేదు, అన్ని రాళ్ళు రప్పలే ఉన్నాయి. దానిపైనుంచి ఎట్లనో అట్లా క్రాస్ చేసి అవతల సైడ్ వెళ్ళాలనుకుంటే, లేకపోతే ఈ వాటర్ లాగింగ్ లేకపోతే దాంట్లో ఉన్నదంటే స్లష్, దాంట్లో ఆ 4 లోలో పెట్టుకుంటే అది మెల్లి క్రాల్ చేసుకుంటే ట్రాక్షన్ పట్టుకుంటే వెళ్ళిపోతుంది. అదే 4 హై అంటే ఆల్ వీల్ డ్రైవ్ హై స్పీడ్లో మీరు ఫుల్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కూడా మీరు ఎస్పెషలీ డ్యూన్స్, శాండ్ అట్లాంటి దానిపైన మీకు స్లోగా వెళ్తే బండి అక్కడనే ఆగిపోయి, ఎస్పెషల్లీ బీచ్ సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ మీరు 4 హైలో పెట్టుకుంటే
అది ఆ మొమెంటం క్యారీ చేసి మీరు దానిపై నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది 4-wheel డ్రైవ్. అండ్ అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది, 4-wheel డ్రైవ్ హెవీ కన్స్ట్రక్షన్, మైలేజ్ తక్కువ, క్యాబిన్ స్పేస్ తక్కువ. సో ఇవన్నీ కొంచెము దెబ్బతింటాయి. సో ఇట్ ఈస్ బేసిక్లీ ఫర్ అడ్వెంచర్ సీకర్స్ అండ్ ఎక్స్ప్లోరర్స్ 4-wheel డ్రైవ్, ఆర్ ఫర్ థ్రిల్ సీకర్స్. ఆల్-వీల్ డ్రైవ్ కూడా ఉంది. ఆల్-వీల్ డ్రైవ్ ఇస్ డిఫరెంట్, 4x4 ఇస్ డిఫరెంట్. 4x4 అనేది మీరు 4x4 ఎంగేజ్ చేసినప్పుడే 4x4 ఎంగేజ్ అయ్యి మీకు ఆ ఆబ్స్టికల్ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ ఏంటంటే పవర్ విల్ బి సెంట్ టు ఆల్ 4 wheels ఆల్ ద టైమ్. అందుకనే మీరు ఫార్చునర్లో చూస్తే ఫుల్ టైం 4-wheel డ్రైవ్ అని రాసుంటుంది. సో అది ఆల్-వీల్ డ్రైవ్ ఆల్ ద టైమ్. అంటే లేకపోతే ఇది క్వాట్రో ఇంజిన్స్ ఏదైతే ఔడీది ఉన్నాయో అది క్వాట్రో అంటారు. క్వాట్రో అంటే ఆల్ 4 wheelsకి పవర్ అనేది వెళ్తుంది. అది స్పోర్ట్స్ కార్, ఒక ఔడీ R8 ఉన్నా కానీ ఇట్స్ నాట్ అన్ ఆఫ్ రోడింగ్ మిషన్. కానీ మీకు 4-wheel డ్రైవ్ ఎందుకు ఇస్తుంది అంటే ట్రాక్షన్ మెయింటైన్ చేస్తుంది. రేర్ అనేది స్లిప్ కాదు, ఇది రేర్ అనేది ఏమంటారు స్వీప్ అవ్వదు. సో ఇక్కడ ఇది అంటే కంట్రోల్ అనేది బెటర్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు హై స్పీడ్ కార్నరింగ్ చేసేటప్పుడు ఆల్ 4 wheelsకి వెళ్తుంది కాబట్టి ట్రాక్షన్ కరెక్ట్గా మెయింటైన్ చేసి రైట్ డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ మెయింటైన్ చేస్తుంది త్రూ కార్నర్స్. ఓకే. అంటే ఇప్పుడు మేము కొత్త కార్ కొనుక్కున్నప్పుడు చాలా మంది ఇప్పట్లో ఈ ఫిట్టింగ్ యాక్సెసరీస్ కస్టమైజేషన్ చాలా ఎక్కువ అయిపోయింది, చాలా బేసిక్ అయిపోయింది. అది ఎంతవరకు గుడ్ ఆర్ బ్యాడ్? సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు నా దాంట్లో నేను చేయించాను. ఎప్పుడైతే మీరు ఫ్యాక్టరీ సెట్టింగ్స్ని మీరు మ్యానిపులేట్ చేయట్లేదు అక్కడ వరకు మీరు అలౌ చేసుకోవచ్చు. అది దట్ విల్ నాట్ వాయిడ్ ద వారంటీ. ఎనీ వైర్ కటింగ్, ఎనీ దాని చాసీ మాడిఫికేషన్, డ్రిల్లింగ్, బాడీ దీంట్లో ఇట్లాంటివి అలౌ చేయకండి. ఓకే. ఎక్కడ వైర్ కట్ కాకుండా, ఎక్కడ కూడా ఫ్యాక్టరీ సెటప్ని డిస్టర్బ్ చేయకుండా మీరు ఎప్పుడైతే యాక్సెసరీస్ ఫిట్ చేయించుకుంటారో వారంటీ విల్ నెవర్ బీ వాయిడ్, వారంటీ విల్ స్టిల్ బీ అప్లికబుల్. సో అది ఇంపార్టెంట్. అదొక పాయింట్ చూసుకుంటే సరిపోతుంది. ఈ డ్రిల్ చేసి స్పాయిలర్లు పెట్టేయడము, బుల్ బార్స్ పెట్టేయడము, లైట్ బార్స్ పెట్టేయడము, ఇదంతా ఇప్పుడు నాకు సౌండ్ సిస్టమ్ పెట్టించారు, ప్లగ్ అండ్ ప్లే. 4 డోర్స్కి 4 సాకెట్స్ ఆల్రెడీ ఉంటాయి. వాడు జస్ట్ స్పీకర్స్ మేము వేరే బెటర్ స్పీకర్స్ వాడుకున్నాం. మ్యూజిక్ సిస్టమ్కి ఆల్రెడీ స్లాట్ ఉంది, అది ప్లగ్ అండ్ ప్లే పెట్టేసి దానికి ఇది ఇచ్చేస్తారు స్లాట్లో. ఇప్పుడు నాకు చూస్తే నువ్వు యాక్చువల్గా ఆఫ్టర్ మార్కెట్ అని చెప్పవు. 9-inch డిస్ప్లే ఉంది కాబట్టి, అండ్ కెమెరా కూడా రియర్ వ్యూ కెమెరా కూడా చాలా హై రేజ్ కెమెరాస్. ఇట్ ఈస్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ అంటూ అసలు నేను చెప్తే కానీ నువ్వు నమ్మవు, అంత నీట్గా ఉంటుంది. సో అలా నువ్వు వైర్ని కట్ చేయకుండా, ఇప్పుడు యాంప్ పెట్టాలన్నాడు, యాంప్ ఇంకా సబ్ ఊఫర్, దానికి వైర్ కట్ చేయాలి, వైర్ చేంజ్ చేయాలి అన్నాడు. నేను వద్దని చెప్పేశాను. సో అలా మెయింటైన్ చేసుకుంటే బెటర్. ఈ కొత్త కార్ కొంటున్నప్పుడైనా ఎప్పుడు ప్రాబ్లం వచ్చేదంటే ఇన్సూరెన్స్ దగ్గర ఎప్పుడో ఒక పెద్ద నెగోషియేషన్ జరుగుతుంది. అవుట్ సైడ్ ఇన్సూరెన్స్కి, థర్డ్ పార్టీ యాప్స్లో తీసుకునే ఇన్సూరెన్స్కి, షోరూమ్ ఇన్సూరెన్స్కి విచ్ ఈస్ మోర్ బెస్ట్? షోరూమ్ ఇన్సూరెన్స్ ఇస్ బెటర్. ఎందుకంటే ఒకటి, షోరూమ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మీకు హ్యాసిల్ ఉండదు. రేపు షోరూమ్ వాడిని మనం పట్టుకొని అడగొచ్చు, ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు, మేము తీసుకున్నది దానికోసం కదా. క్యాష్లెస్ అంటారు. ఇంకోటి మీరు ప్రాసెసింగ్ ఇదంతా త్వరగా అయిపోతుంది. ఏదైతే క్లెయిమ్ ఉందో ఆ క్లెయిమ్ ప్రాసెసింగ్ ఇమీడియట్గా అయిపోతుంది ఈ షోరూమ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే. బయట ఇన్సూరెన్స్ చేసుకుంటే 100 క్వశ్చన్లు అడుగుతారు, ఇదేంది అదేంది, ఈ ప్రూఫ్ తీసుకురండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ షోరూమ్కి, అంటే ఇది ఇన్సైడ్ మాట అందరికి తెలిసిన మాటనే, షోరూమ్కి ఒక కట్ ఉంటుంది దాంట్లో. సో వాళ్ళకి మేజర్ అంటే ఆ ప్రాఫిట్ షేర్ ఏదైతే వస్తుందో ఒక్కొక్క వెహికల్ సేల్ పైన, దాంట్లో ఇన్సూరెన్స్ నుంచి కూడా కొంచెం షేర్ ఉంటుంది, ప్రాఫిట్ షేర్ ఉంటుంది. సో అది వాళ్ళు ఇప్పుడు అది కూడా నువ్వు లాగేసుకున్నావు అనుకో, నాకు అది నేను చేయించుకోను, సో దేర్ ఇంట్రెస్ట్ విల్ బి లాస్ట్. సో వాళ్ళు అఫ్కోర్స్ యాజ్ అ డ్యూటీ దే ఆర్ సపోజ్ టు ఆఫర్ సర్వీస్, కానీ వాళ్ళు ఆ ఎంతూజియాజంతో చేయరు. అరే వీళ్ళు ఇన్సూరెన్స్ కూడా మన దగ్గర చేయించుకోలేదు, బయట చేయించుకున్నారు అని వాళ్ళు ఏం చేస్తారు, సరే వాళ్ళు క్లెయిమ్ చేయాలంటే వాళ్ళని పిలిపియండి, ఇది ఈ డాక్యుమెంట్స్ అని తీసుకురండి, ఈ వెరిఫికేషన్ అంతా కావాలి. అట్లా మీరు 4-5 సార్లు తిరగాల్సి వస్తుంది. ఇట్ విల్ బి మోర్ ఆఫ్ అ హ్యాసిల్ ఫ్రీ కావాలంటే క్యాష్లెస్ ఇది మన షోరూమ్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం బెటర్. పెనీ వైజ్ పౌండ్ ఫులిష్ అంటారు, ఒక సామెత ఉంది. పెనీ వైజ్ పౌండ్ ఫులిష్ ఏంటంటే 30 లక్షల కారు కొనేటప్పుడు నువ్వు ఒక 3,000-4,000 ఇది చేయడానికి ట్రై చేస్తావు. అట్లా ఎప్పుడు చేయకూడదు. నీకు 30 లక్షల కారు కొనడానికి దేవుడు ఇది ఇచ్చినప్పుడు మహా ఇది దాంట్లో ఒక 30,000 పెట్టి ఇన్సూరెన్స్ చేయించుకో. ఏం పోతుంది, నీకు మీ ఫ్యామిలీకే బెటర్ ఉంటుంది. రేపు ఏమన్నా నీకు హెడ్ఏక్ ఉండదు. నువ్వు దాంట్లో 10,000 సంపాదించుకుంటా, నేను 10,000 కట్ చేసుకుంటా, 20,000 నాకు డిస్కౌంట్ ఇవ్వు అని చెప్పి ఆ ఇన్సూరెన్స్ తీయడం వల్ల రేపు లాంగ్ టర్మ్లో మనకే డిసడ్వాంటేజ్ వస్తుంది. రీసేల్ అప్పుడు కూడా నీకు ప్రాబ్లం వస్తుంది. అదే నీకు షోరూమ్ ఇన్సూరెన్స్ ఉంటే ఫటాఫట్ అంతా పెద్ద అన్నిటికీ రికార్డు ఉంటుంది, అన్నీ
బై ద బుక్ ఉంటుంది, హెడేక్ ఏమి ఉండదు. అది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే అది పెద్ద నీకు కొంచెం వరకు వాల్యూ అనేది డెప్రిషియేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను కొత్త కార్ కొనాలనుకుంటే కరెక్ట్ టైం ఏంటి? అంటే కొన్ని మంత్స్లో మంచి ఆఫర్స్ ఉంటాయి, ఫుల్ డిస్కౌంట్స్ ఉంటాయి. అది డిపెండ్స్. ఒకటి ఒక సామెత ఉంది ఏంటంటే, ఎప్పుడైతే ఒక కొత్త కార్ లాంచ్ అయిందో ఫస్ట్ 6 months కొనొద్దండి. ఓకే. ఎందుకంటే అది చాలా R&D చేస్తారు, చాలా రీసెర్చ్ చేస్తారు, చాలా డెవలప్ చేస్తారు, దాన్ని టెస్ట్ చేస్తారు, మాలాంటి వాళ్ళకి ఇస్తారు. అన్నీ చేసి కూడా రియల్ వరల్డ్లో వచ్చిన తర్వాత దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తారో వాళ్ళు కూడా గెస్ చేయలేరు. ఓకే. సో అందుకనే నువ్వు చూస్తావు మహీంద్రా కానీ, టాటా వెహికల్స్ కానీ, లేకపోతే వేరే బ్రాండ్ వెహికల్స్ కానీ కొత్త లాంచ్ రాగానే ఫస్ట్ మంత్లో ఈ ప్రాబ్లము, సెకండ్ మంత్లో ఈ ప్రాబ్లం, ఎలక్ట్రికల్స్ పనిచేస్తలేదు, ఇది జామ్ అయిపోతుంది, ఆ గేర్ బాక్స్ సరిగ్గా పనిచేస్తలేదు, క్లచ్ జామ్ అయిపోతుంది, స్టీరింగ్ ర్యాక్ సరిగ్గా పనిచేస్తలేదు, వైపర్స్ పనిచేస్తలేవు, ఎలక్ట్రికల్ సరిగ్గా పనిచేస్తలేదు, ఇలా నానా ఇష్యూస్ వస్తాయి. ఏమవుతుంది ఇప్పుడు ఇదంతా వాళ్ళు స్టార్టింగ్లో భరిస్తారు. ఎందుకంటే ఆ అసెంబ్లీ లైన్లో, ప్రొడక్షన్ లైన్లో ఏమవుతుందో మనకు తెలియదు. ఆ 6 monthsలో వాళ్ళు ఏం చేస్తారు, వచ్చే ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో ప్రాబ్లమ్స్ రావడము, ఆ బగ్స్ రావడము, మ్యాప్ సరిగ్గా పనిచేయకపోవడము, ఆడియో సరిగ్గా రాకపోవడము, స్పీకర్స్ సరిగ్గా పనిచేయకపోవడము. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫస్ట్ 100 customers 200 నెక్స్ట్ లాట్ ఏదైతే ఉంటుందో 6 months తర్వాత ఆ 6 monthsలోనే 4-5 లాట్లు వచ్చేస్తాయి అనుకోండి. కానీ ఆ అట్లీస్ట్ సెకండ్ హాఫ్లో ఏదైతే లాట్ వస్తుందో దాంట్లో అట్లీస్ట్ మ్యాక్సిమం వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు. ఓకే. ఇష్యూస్, బగ్స్ అవన్నీ ఫిక్స్ చేసి వదులుతారు. సో న్యూ కార్ కొనేటప్పుడు కొంచెం వెయిట్ చేసి దాని ఒక రెస్పాన్స్, దాని ఒక లాంగ్ టర్మ్ రిలయబిలిటీ ఎలా ఉంది, లాంగ్ టర్మ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది చూసి కొనుక్కోవడం బెటర్. ఓకే. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే ఏసీ ఎక్కువ ఆన్ చేస్తే మైలేజ్ పడిపోద్ది అని అందరూ కూడా విండోస్ దించి హ్యాపీగా ఈరోజు మీకు క్లారిఫై చేయాలన్నారు. మైలేజ్ యాక్చువల్లీ చెప్పాలంటే నువ్వు విండోస్ వేసుకుంటేనే నీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. అది ఏసీ వేసుకుంటే అది బేసిక్ ఫిజిక్స్. ఎందుకంటే నువ్వు విండో డౌన్ చేసినప్పుడు నీకు డ్రాగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎయిర్ అనేది నువ్వు లోపలికి వచ్చేస్తుంది, సీట్లకు వచ్చేస్తుంది. బండి డ్రాగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆబ్వియస్లీ మొమెంటం తక్కువ అయిపోతుంది, దాన్ని కష్టపడాల్సి వస్తుంది దాన్ని వెలాసిటీ మెయింటైన్ చేయడానికి. అప్పుడు ఆబ్వియస్లీ వెన్ ఇట్ ఈస్ స్ట్రైవింగ్ హార్డర్ మోర్ ఫ్యూయల్ విల్ బి కన్స్యూమ్డ్. సో అక్కడ మైలేజ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఏసీ వేసుకొని మిరర్స్ వేసుకొని నడిపించావో అప్పుడు నీకు జీరో డ్రాగ్ ఉంటుంది, ఎందుకంటే మిరర్స్ అన్నీ ఆన్ ఉన్నాయి కాబట్టి. అండ్ బాడీ స్ట్రక్చర్ ఈస్ ఏరోడైనమిక్లీ ఎఫిషియెంట్. ఆల్ కార్స్ ఆర్ మేడ్ ఫర్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ టు సమ్ ఎక్స్టెంట్. అఫ్ కోర్స్ రేస్ కార్స్, స్పోర్ట్స్ కార్ మ్యాక్సిమైజ్డ్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీతో పాటు వస్తాయి. కానీ నార్మల్ ఎస్యూవీస్, నార్మల్ సెడాన్స్ కూడా విండ్ ఫ్లో ఏదైతే విండ్ టనల్ టెస్టింగ్ అంటారో ఆ విండ్ ఎయిర్ ఫ్లో అనేది ఛానల్ చేయడానికి బాడీ స్ట్రక్చర్ అనేది అలా చేయబడుతుంది. అందుకనే నీకు ఆ క్రీసెస్ కనిపిస్తాయి, క్యారెక్టర్ లైన్స్ కనిపిస్తాయి. అదేదో స్టైల్ కోసం వేసింది కాదు, అది ఎయిర్ ఫ్లో ఛానల్ చేయడానికే అది అలా చేయబడింది. సో సెడాన్స్ ఆబ్వియస్లీ ఆర్ మోర్ ఏరోడైనమిక్లీ ఎఫిషియంట్. ఎస్యూవీస్ బాక్సీ డిజైన్ కాబట్టి అంత ఎఫిషియంట్ ఉండకపోవచ్చు, బట్ with the mirrors on, aerodynamic efficiency is maximized. So it will cut through air much more efficiently, carrying momentum easily, consuming lesser fuel and mileage is more. ఓకేనా. ఇప్పుడు ఏదైనా ఒక కార్ని ఫైనల్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అందులో ఉన్న వేరియంట్స్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏంటని ఒక డిస్కషన్ జరుగుతుంటుంది. సో అందరం కూడా స్మార్ట్ ఫీచర్స్ ఎక్కువగా చూసుకొని కొన్నిసార్లు సేఫ్టీ ఫీచర్స్ని నెగ్లెక్ట్ చేస్తుంటున్నాం. బట్ ఒక కార్ని వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా మీరు ఫైనలైజ్ చేయాలంటే ఏమేమి ఫీచర్స్ డెఫినెట్లీ ఉండాలి? సో దీంట్లో నేను 100 out of 100 మార్క్స్ మన గవర్నమెంట్కి వేస్తాం, అది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన కొన్ని నార్మ్స్ లైఫ్ చేంజింగ్ అవును, అంటే లైఫ్ సేవింగ్ అవును. ఓకే. ఇప్పుడు ఎట్లయితే 2 wheelersలో ABS మ్యాండేటరీ చేయడం, అదేవిధంగా 4 wheelersలో 6 air bags మ్యాండేటరీ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల నీకు సేఫ్టీ ఫీచర్స్ ఏదైతే ఓన్లీ టాప్ ఎండ్ మోడల్లో ఉండే, ఇంతకుముందు 6 air bags కావాలంటే నువ్వు మినిమం టాప్ ఎండ్ మోడల్ తీసుకుంటేనే నీకు 6 air bags వస్తాయి, లేకపోతే అసలు రావు. కానీ ఇప్పుడు బేస్ మోడల్ నుంచి 6 air bags మ్యాండేటరీ చేసేస్తారు. అదేవిధంగా ABS విత్ EBD మ్యాండేటరీ చేసేస్తారు. చాలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాము, హిల్ హోల్డ్ అసిస్ట్, ఇట్లాంటివి ఒక 6 features అనేది మ్యాండేట్ అయిపోయింది ఆల్మోస్ట్ బేసిక్ కార్ నుంచి. సో అది స్విఫ్ట్ ఉండనివ్వండి, లేకపోతే వేరే ఏదైనా కార్స్ ఉండనివ్వండి, బలేనో ఉండనివ్వండి, లేకపోతే గ్రాండ్ విటారా ఉండనివ్వండి, ఎనీ కార్ ఫర్ దాట్ మ్యాటర్, బేస్ వేరియంట్ నుంచి ఈజ్ కమింగ్ లోడెడ్ విత్ ఆల్ సేఫ్టీ ఫీచర్స్. నీ లగ్జరీ ఫీచర్స్ అనేది వాడు అట్ టాప్ మోస్ట్లో పెట్టాడు. నీకు ఇంకా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ కావాలా,
ఇక 3 స్క్రీన్లు కావాలా, ఐమాక్స్ స్క్రీన్ కావాలా, లేకపోతే హోమ్ థియేటర్ లాంటి ఫీలింగ్ కావాలా, ఇవన్నీ వాడు లగ్జరీ ఫీచర్స్ అంటే వెంటిలేటెడ్ సీట్స్ కానీ ఇట్లాంటివి వాడు దీనికి పెట్టాడు యాజ్ అ టాప్ అండ్ బట్ సేఫ్టీ ఫీచర్స్ ఆల్రెడీ మ్యాండేట్ చేయబడినాయి అండ్ ఇంప్లిమెంట్ చేయబడ్డాయి. ఆల్మోస్ట్ అందరు మ్యానుఫ్యాక్చరర్స్, మేజర్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ అది ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు అవర్ గవర్నమెంట్. సేఫ్టీ ఈజ్ వెల్ టేకెన్ కేర్ ఆఫ్. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సేఫ్టీ ఈజ్ గ్యారంటీడ్ బికాస్ ఆర్ గవర్నమెంట్ హెస్ టేకెన్ దట్ ఇనిషియేటివ్. సూపర్ అన్న. వన్ లాస్ట్ క్వశ్చన్. సో హ్యాపీగా ఈ 25 years ఇండస్ట్రీలో అన్న మీ ఎక్స్పీరియన్స్లో ఎందుకు నానో కార్ ఫెయిల్ అయింది? ఒకవేళ ఫెయిల్ అవ్వకపోయి ఉంటే ఈరోజు కార్ రెవల్యూషన్ మిడిల్ క్లాస్ పీపుల్లో ఎలా ఉండేది? నానో కార్ ఫెయిల్ అయ్యింది అని చెప్పడం తప్పు. ఇట్ ఈస్ స్టిల్ అ వెరీ వెరీ గుడ్ కార్ విత్ రేర్ వీల్ డ్రైవ్ కేపబిలిటీస్ అండ్ వెరీ ప్రాక్టికల్ కార్. బట్ దే మూవ్డ్ అహెడ్ ఆఫ్ దట్. మేబీ నానో ఈజ్ మేకింగ్ అ కమ్ బ్యాక్ అని చాలా వరకు రూమర్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్లో రావచ్చేమో అని. సో at that point in time ఆ కాన్సెప్ట్ అనేది వాజ్ వెల్ గ్రౌండెడ్ బట్ బ్యాడ్లీ ఎగ్జిక్యూటెడ్. సో ఇప్పుడు చాలా వరకు పాలసీస్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి, మన గవర్నమెంట్ పాలసీస్ కొన్ని మంచి ఉద్దేశంతో లాంచ్ చేస్తారు, కానీ ఎగ్జిక్యూషన్ అనేది తప్పైపోతుంది. ఆ ఎగ్జిక్యూషన్ తప్పవడం వల్ల పీపుల్కి ఒక రాంగ్ నోషన్ అనేది కలుగుతుంది, ఒక రాంగ్ ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. సో అక్కడ దెబ్బతిన్నదేమో కానీ ఇట్ వాజ్ నెవర్ అ బ్యాడ్ ప్రోడక్ట్. ఇట్ వాజ్ స్టిల్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఈరోజు కూడా నీకు ఒక మంచి నానో కార్ దొరికిందంటే వెల్ మెయింటైన్డ్, ఐ విల్ సజెస్ట్ యూ విల్, అంటే యూజ్డ్ కార్ వద్దంటాను కదా, ఇట్లాంటి దాంట్లో దీస్ ఆర్ వెరీ రేర్ కార్స్, వెరీ కలెక్టర్స్ కార్స్ అని చెప్తారు. అండ్ రెవల్యూషనరీ కార్, ఒక వరల్డ్ మొత్తానికి ఒక స్టేట్మెంట్ చేసిన ఒక కార్. ఒక రతన్ టాటా లాంటి అతను ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసి వి ఇండియన్స్ ఆర్ నో లెస్ ఇన్ మొబిలైజింగ్ ద వరల్డ్ కార్ అని చెప్పొచ్చు దాన్ని. అంత బ్యూటిఫుల్గా చేయబడిన కార్, అఫోర్డబుల్ కార్, కుడ్ హ్యావ్ బిన్ మేనిఫెస్టెడ్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ సటిల్ వే. దాని ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం తప్పైంది కాబట్టి, మిస్గైడ్ అయింది కాబట్టి ఇట్ బికేమ్ అ మిస్గైడెడ్ మిసైల్. బ్యూటిఫుల్ అన్న. ఇప్పటి వరకు చాలా సజెషన్ చేశారు కదా, ఫైనల్గా ఒక సింగిల్ వర్డ్ సజెషన్స్ మాకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ కార్ ఫర్ స్మాల్ ఫ్యామిలీ? హ్యాచ్ బ్యాక్. అందులో ఏమైనా స్పెషల్గా చెప్పగలరా? హ్యాచ్ బ్యాక్ బ్రాండ్ టాటా ఆల్ట్రోస్ కానీ? ఓకే, ఇక్కడ మళ్ళీ నీకు చాలా డిబేట్స్ వచ్చేస్తాయి. ఐ థింక్ విల్ లీవ్ ఇట్ టు ద ఆడియన్స్ అక్కడ. ఎందుకంటే హ్యాచ్ బ్యాక్లో నాకు తెలిసి ఒక గుడ్ సస్టైనబుల్ ఇంజిన్ ఈజ్ ప్రైమా ఫ్యాషి మోస్ట్ ఇంపార్టెంట్. సేఫ్టీ అనేది మన చేతుల్లో ఉంది. నువ్వు సేఫెస్ట్ కార్ కొనుక్కో, దాంట్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ సేఫ్టీ అనేది ఎప్పుడు నీ చేతిలో ఉంది. నువ్వు అకౌంటబుల్గా ఉండి నువ్వు సేఫ్గా డ్రైవ్ చేస్తే నువ్వు ఒక నార్మల్ టాప్లెస్ కార్లో కూడా నువ్వు సేఫ్గా వెళ్ళి ఇంటికి చేరుకుంటావు. కానీ నువ్వు సేఫెస్ట్ కార్లో కూడా ర్యాష్గా నడిపిస్తే నువ్వు ఉంటావా లేదా గ్యారంటీ లేదు. సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడున్న స్విఫ్ట్ జస్ట్ 3 cylinder న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్, బ్యూటిఫుల్ కార్. దాంట్లో నీకు హ్యాసిల్ లేదు. ఆటోమేటిక్ ఏఎంటీ వేరియంట్ ఉంది, ఆల్మోస్ట్ 25 kmpl మైలేజ్. అంటే రియల్ లైఫ్లో అట్లీస్ట్ 18-19 అనేది నీకు వచ్చేస్తుంది. సిటీలో హ్యాసిల్ ఫ్రీ. ఇది గేర్ బాక్స్, ఏఎంటీ అంటే ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో అది ఇట్ గివ్స్ దాంట్లో ఏంటంటే యూ హ్యావ్ అ గేర్ బాక్స్ బట్ ద ఆన్ బోర్డ్ కంప్యూటర్ డస్ ద గేర్ చేంజెస్ ఫర్ యూ. సో నీకు దాంట్లో మైలేజ్ అనేది సిమిలర్ టు మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది, ఆర్ ఈవెన్ బెటర్ దెన్ మాన్యువల్ గేర్ బాక్స్. ఎందుకంటే కంప్యూటర్ ఆప్టిమైజెస్ షిఫ్ట్స్, అది మైలేజ్ ఎక్కువ రావడానికి ఇంకా ఆప్టిమైజ్ చేస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఆర్ ఇంకా సైకలాజికల్గా మీకు కావాలంటే స్విఫ్ట్ డిజైర్ 5-star సేఫ్టీ రేటింగ్తో పాటు వచ్చింది. సో సైకలాజికల్గా మీరు యూ కెన్ గో ఫర్ దట్. గ్రేట్. ఆఫీస్ డైలీ కమ్యూట్ కార్స్లోనా? డైలీ ఆఫీస్ కమ్యూట్ ఉంది. అగైన్ డైలీ ఆఫీస్ కమ్యూట్ అంటే సంథింగ్ కొంచెం సేఫ్టీ కావాలి, కొంచెం మైలేజ్ కూడా కావాలి. సో నా సజెషన్ అనేది అగైన్ ద సేమ్ హ్యాచ్ బ్యాక్ కానీ ఈ దీంట్లోనే ఉంటుంది. సో సెడాన్స్ ఇవన్నీ నీకు ఒక అంత వరకు నీకు డ్రైవింగ్ ప్లెజర్ ఆఫర్ చేయొచ్చు, లేకపోతే ఎక్సైట్మెంట్ థ్రిల్ ఆఫర్ చేయొచ్చు. కానీ ప్రాక్టికాలిటీ వచ్చేసరికి హ్యాచ్ బ్యాక్స్ ఆర్ మచ్ మోర్ మనోవరబుల్, ఈజీ టు మనోవర్ ఇన్ చాక్ బ్లాక్ సిటీ ట్రాఫిక్, గుడ్, ఈజియర్ టు మెయింటైన్, లోవర్ మెయింటెనెన్స్ కాస్ట్, అండ్ ఇంజిన్ అనేది ఇంపార్టెంట్. సుజుకి జాపనీస్ ఇంజిన్స్ ఆర్ అన్బీటబుల్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. సో సుజుకిలో మీరు స్విఫ్ట్ తీసుకోండి, లేకపోతే బలేనో తీసుకోండి,
ఐ థింక్ బలేనో ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్, ఆ సీటింగ్ కంఫర్ట్ బలేనోకి మించింది లేదు. ఆ సీట్స్ వాళ్ళు ఎట్లా తయారు చేశారేమో కానీ మీరు ఒక్కసారి కూర్చుంటే మరి వేరే కార్లో కూర్చోడానికి మీరు ఆలోచిస్తారు. అట్లా సేఫ్టీ అండ్ అనదర్ థింగ్ as I keep telling you is in our hands. కానీ when it comes to engine and value for money, compactness and comfort, దానికి సిటీ డ్రైవింగ్కి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. లాంగ్ ట్రిప్స్ అన్న, లాంగ్ ట్రిప్స్ ఎస్యూవీస్. ఓకే. ఎస్యూవీస్ ఎందుకంటే అగైన్ ఈ రోడ్ వర్క్స్ ఎక్కడ జరుగుతుంటాయో తెలియదు మనకి. మంచి బూట్ స్పేస్తో పాటు వస్తున్నాయి. గ్రాండ్ విటారా మనకి నాదైతే మంచిగానే ఉంది, దిస్ నో ప్రాబ్లం. అండ్ దర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇన్ గ్రాండ్ విటారా. అంటే నేనేదో మారుతి అడ్వకేట్ చేస్తున్నా అనుకోకండి. నాకు నచ్చింది రీసెంట్గా సియరా. ఓకే. సియరా ఇస్ బ్యూటిఫుల్ ఐకాన్. సో నాకు దాని నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మేము డ్రైవ్ చేసాము, ఎక్స్పీరియన్స్ చేసాము, చాలా స్టడీగా చేయబడి. అండ్ ఇట్స్ అ రెడ్ డాట్ అవార్డ్ విన్నింగ్ డిజైన్, ఇంటర్నేషనల్ అవార్డు పొందుకునే డిజైన్. సో అది వన్ ఆఫ్ అ కైండ్. అండ్ నేను ఫర్ ఇస్ చేంజ్ లెట్ us సపోర్ట్ అవర్ ఇండియన్ బ్రాండ్. నేను సజెస్ట్ చేసేది సంథింగ్ లైక్ సియరా ఫర్ లాంగ్ ట్రిప్స్. నెక్స్ట్ అన్న, లో బడ్జెట్ యూజర్స్, చాలా తక్కువ బడ్జెట్ ఉంది, అలాంటి వాళ్ళు మినిమం సేఫ్టీతోని లో బడ్జెట్ యూజర్స్ అంటే ఇప్పుడు జస్ట్ ఒక కార్ అఫోర్డ్ చేస్తే చాలు మనకి బేసిక్గా, అట్లాంటి వాళ్ళకి వ్యాగనార్ ఈజ్ అ గుడ్ చాయిస్. ఇప్పటికి కూడా ఇట్స్ అ గుడ్ సిటీ కార్, గుడ్ స్పేస్. ఆ ఒక్క సెగ్మెంట్లో అంత స్పేస్. ఇంకోటి హైట్ ఉన్న వాళ్ళకి యూజువలీ నీకు చిన్న కార్స్ ఆల్టో లాంటి దాంట్లో నువ్వు 6 feet ఉంటే కూర్చోడానికి ఇట్లా కూర్చోవాల్సి వస్తుంది విత్ యువర్ నీస్ అప్. అట్లా అవసరం ఉండదు. ఇక ఈవెన్ మా మామయ్య 6 feet 3 inches ఆయన వ్యాగనారే నడిపిస్తున్నారు. ఆల్మోస్ట్ 5 years అయిపోయింది. హీఈస్ వెరీ హ్యాపీ అండ్ హీ డ్రైవ్స్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ. సో ఆయనకి ఇంజిన్లో కూడా ఏం ప్రాబ్లమ్స్ రాలేదు. సో ఈజ్ అ హ్యాపీ కస్టమర్. బ్యాడ్ రోడ్స్ ఆర్ విలేజ్ రోడ్స్ అన్న? బ్యాడ్ రోడ్స్ ఆర్ విలేజ్ రోడ్స్లో ఏది సజెస్ట్ చేస్తాం? ఏ కార్ బెస్ట్? కొంచెం హార్డ్ సస్పెన్షన్ లేకుండా. రైడ్ క్వాలిటీ అగైన్ టాటాకి మించిన ఇది వేరేది లేదు. ఎస్, నేను రీసెంట్గా మహీంద్రాది XEV9 ఇవి కూడా టెస్ట్ చేశాను. దాంట్లో రైడ్ క్వాలిటీ చాలా బాగుంది. బట్ ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్ సంథింగ్ లైక్ అ హ్యారియర్ ఆర్ టాటా సియరా. రైడ్ క్వాలిటీ అని మీరు జర్మన్ కార్స్ అని చెప్పట్లేదు, అది బాధగొద్దు. జర్మన్ కార్స్లో నీకు ఆనెస్ట్లీ చెప్పాలంటే ఈ టైగూన్, కుషాక్ ఇవన్నీ నోవేర్ క్లోజ్ టు బీయింగ్ కాల్డ్ అ ప్రాపర్ స్కోడా ఆర్ అ ప్రాపర్ వోక్స్ వ్యాగన్. ఓకే. దే ఆర్ కాంప్రమైజ్, అంటే దే ఆర్ బిల్ట్ ఫర్ ఇండియన్ కండిషన్స్ అని చెప్పొచ్చు. నేను హార్ష్గా ఉన్నానో ఏమని అనుకోండి, బట్ ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ స్కోడా బై అ కోడియాక్. కోడియాక్ అనేది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మోస్ట్ అండర్ రేటెడ్ ఎస్యూవీస్. అది కొనుక్కుంటే మీకు ఒక లైఫ్ టైం గ్యారంటీ అనుకోండి. అంత స్టడీలీ బిల్ట్ వెహికల్ అండ్ అంత ఎలిగెంట్ అండ్ క్లాస్ వెహికల్. అండ్ ట్రూ ఆటో enthusiasts will understand what I'm saying. So if you want a Volkswagen, you can look at something like అదేంది Tiguan. ఈ కొత్త Tiguan R-Line I'm not very impressed. I was a huge fan of previous Tiguan all space కానీ ప్రీవియస్ Tiguan కానీ చాలా బాగుండేది. అండ్ T-Roc అనే ఒక కార్ వచ్చేది దాంట్లో, అది వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్. అది చాలా లిమిటెడ్ టైంలో వాళ్ళు తీసేశారు. ఇప్పటికీ నాకు చాలా ఇష్టమైనది T-Roc. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆటోమొబైల్స్. బట్ స్కోడా ఏ షోరూమ్లోకి వెళ్ళినా కైలాక్ ఒకటే సేల్ అవుతుందంట. కైలాక్ అగైన్ దీస్ ఆర్ ఆల్ బిల్ట్ ఫర్ బడ్జెట్, మేడ్ ఫర్ ఇండియా కార్స్. ఓకే, ఇట్స్ అ గుడ్ కార్. ఆ ప్రైస్ పాయింట్లో నీకు స్కోడా ఒక నమ్మకం వస్తుందంటే ఇట్ ఈస్ అ గుడ్ కార్. నేను టెస్ట్ చేశాను. కానీ నీకు ఆ స్కోడా ఎక్స్పీరియన్స్, స్కోడా ఇస్ ఆల్ అబౌట్ ప్రీమియంనెస్ అండ్ రగ్గెడ్నెస్. ట్యాంక్ లైక్ బిల్డ్ క్వాలిటీ. మీరు ఆక్టేవియా చూస్తే ఇది ఏంద్రా బాబు అసలు బిల్ట్ లైక్ అ ట్యాంక్ అని చెప్తారు. అది కానీ సూపర్బ్ కానీ చూస్తే దోస్ ఆర్ యాక్చువల్ స్కోడాస్. ఈ స్కోడాస్ అన్ని జస్ట్ ఇండియన్ దీనికోసం కాంప్రమైజ్ చేసినవి. ఎస్, మీకు ఆ సాటిస్ఫాక్షన్ కావాలి, ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలి. ఇప్పుడు BMW ఉంది, S1000RR ఉంది, S1000R ఉంది, GS ఉంది, అదే 310 GS ఉంది, 310R ఉంది. నువ్వు ఏది కొంటే నీకు BMW ఫీల్ వస్తుంది. నువ్వు ఇది కొంటే BMW బ్యాజ్ వస్తుంది, కానీ BMW ఫీల్ రాదు. అట్లనే ఇది కొంటే స్కోడా బ్యాజ్ వస్తుంది, కానీ స్కోడా ఫీల్ రావాలంటే ప్రాపర్ సూపర్ కానీ ఆ బ్రాండే కొనాలి. ఓకే. సో ఫైనల్గా అన్న, కొంతమంది డీనో అన్న ఎప్పుడు కూడా ఇలాంటి వీడియోలు చేయరు. బెస్ట్ కార్స్ అండర్ 10 lakhs అని ఒక 5 చెప్పమంటే ఏం చెప్తారు? ఓకే, అండర్ 10 lakhs అంటే ఇక ఇవన్నీ వస్తాయి కదా. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్రౌండ్ కేపబిలిటీ స్విఫ్ట్, కొంచెం ప్రీమియంనెస్ ఫీల్ I20, బ్యూటిఫుల్ కార్.
ఇంకోటి ఎస్ కైలాక్ కూడా కంపిటేటివ్లీ ప్రైస్డ్, సో ఇట్ గుడ్ వాల్యూ. ఆన్ రోడ్ 9కి వచ్చేస్తుంది అదే కైలాక్ కూడా ఇట్స్ గుడ్ వాల్యూ అండ్ ఎంట్రీ ఇంటూ ప్రీమియం బ్రాండ్, సో దట్ ఆ మార్క్స్ మనం ఇవ్వచ్చు. ఇట్స్ వెల్ బిల్డ్ కార్. ఎస్యూవీస్లో అండ్ దాని తర్వాత మనకి ఈ నెక్సాన్ ఇవన్నీ కొంచెం అవుట్ ఆఫ్ ద ఇది వెళ్తాయి, హొరైజన్ వెళ్తాయి. టాటా పంచ్, ఐ థింక్ పంచ్ ఓకే సేఫ్టీ రేటింగ్ ఉంది, దాంట్లో కూడా కొన్ని ఇష్యూస్ వచ్చాయని విన్నాను. ఓకే ఓకే సో ఓకే టాటా పంచ్ మనం ఇవ్వచ్చు. అండ్ ఫిఫ్త్ కార్ ఏమో యూ కెన్ సే అంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ మనం దాని పరంగా చూసి వ్యాగనార్ అట్లాంటివి చెప్పొచ్చు. ఓకే, సో అంటే మన ఇండియన్ కండిషన్స్కి మాస్ పాపులేషన్కి ఓకే బిలో 10 lakhs అన్నారు కాబట్టి, అంటే ఆన్ రోడే బిలో 10 lakhs వచ్చేటట్టు ఉండాలి అండ్ యూ షుడ్ గెట్ గుడ్ కిట్ ఓకే. దాంట్లో. అండర్ 20 lakhs అన్న, అండర్ 20 lakhs అంటే ఇంకా చాలా ఉన్నాయి. సో అదే టాటా సియరా విల్ బీ మై టాప్ పిక్, ఎందుకంటే నా నా చైల్డ్హుడ్ మెమరీస్ దాంతో అటాచ్ అయి ఉన్నాయి. ఓకే. మేము క్రికెట్ ఆడేవాళ్ళము, 80s బాన్ నేను, 90sలో గ్రో అప్. సో అప్పుడు టాటా సియరా ఇట్ యూస్ టు కమ్ ఇట్ టేక్స్ ద రఫ్ విత్ ద స్మూత్ అని ఆ ట్యాగ్ లైన్ కూడా వచ్చేది. సో అది టాటా సియరా #1 ఇప్పటికీ నాకు చాలా హోప్స్ ఉన్నాయి. నేను కూడా ఫ్యూచర్లో కొంటానేమో నాకు తెలియదు, నేను ఎప్పుడు టెంప్ట్ అయ్యి కొంటాను నాకు తెలియదు. అదొకటి. గ్రాండ్ విటారా చాలా బాగుంది, అండర్ రేటెడ్ కార్. ఓకే. అండ్ హైబ్రిడ్లో ఎస్ అఫ్ కోర్స్ గ్రాండ్ విటారా అండ్ హై రైడర్ బోత్ ఆర్ సేమ్. సో అది ఒక బ్యాలెన్స్ లాగా పెట్టేద్దాము, అది వాళ్ళ ఇష్టం. సో సెకండ్ నంబర్ ఇస్ గ్రాండ్ విటారా ఆర్ హై రైడర్. థర్డ్ అఫ్ కోర్స్ క్రెటాకి మించింది లేదు, అది వన్ ఆఫ్ ది వరల్డ్స్ అంటే మన ఇండియాలో ఫేవరెట్ ఎస్యూవీ. అది సెకండ్లో కూడా పెట్టచ్చు, ఈవీ థర్డ్లో పెట్టచ్చు. దాంట్లో ఈవీ కూడా అండర్ రేటెడ్ అని చెప్తాను. ఓకే. ఎందుకంటే దాని ఈవీ అంత వాళ్ళు మార్కెట్ చేయలేదు, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఈవీ. ఓకే. అండ్ ఫోర్త్ ఇంకా 10 to 20 lakhs, బిలో 20 lakhs అంటే ఓకే స్లావియా హ్యాస్ మేడ్ అ వెరీ బ్యూటిఫుల్ ఇంపాక్ట్. సో సెడాన్గా ఐ లవ్ స్లావియా. ఇట్ ఈస్ దాంట్లో మళ్ళీ కాంప్రమైజ్ లేదు. ఏది నీకు కైలాక్లోని కుషాక్లో ఉన్నంత ఒకలాగా నీకు కూడా ఫీల్ రాదు, ఏదో పెద్ద హ్యాచ్ బ్యాక్లో కూర్చున్నట్టు ఉంటుంది. ఎస్యూవీ ఫీలే రాదు. ఎస్యూవీ అంటే ఇది షుడ్ సిట్ టాల్, 17-inch వీల్స్, అంటే దాని 17-inch వీల్స్ ఉన్నాయి అనుకో, బట్ ఇట్ సిట్స్ లో. సో దాని ఒక కాన్సెప్ట్ వేరు. ఇట్ ఈస్ బాడీ రోల్ క్యారీ చేయకుండా అట్లా చేశారు దాన్ని, బట్ ఇట్ డజంట్ లుక్ మాస్క్యులైన్, ఇట్ డజంట్ లుక్ బీఫ్డ్ అప్. ఓకే. రోడ్ ప్రెజెన్స్ అంత ఉండదు. సో స్లావియా ఇస్ అ బ్యూటిఫుల్ ఎలిగెంట్ కార్. అండ్ ఫిఫ్త్ ఇంకేమున్నాయి మనకి, వర్నా ఉంది, వర్టస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ కార్, వోక్స్ వ్యాగన్ కదా. ఓకే వర్టస్. ఓకే. ఎందుకంటే వర్టస్ నేను చాలా ఎంజాయ్ చేశాను డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఓకే. చెప్పాలంటే వాళ్ళు ఏదైతే టిగ్వాన్ R line ఉందో దానికంటే వర్టస్ బ్యూటిఫుల్, అంటే ఇన్ టర్మ్స్ యాక్సలరేషన్ ఇరగా తీస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్లో అలా ఏమైనా ఒక టాప్ 3 చెప్పగలరా? అండర్ 20 lakhs బేస్ ప్రైస్ నుంచి 20 lakhs లో, అదే 5 lakhs నుంచి 20 లోపు ఏదన్నా. విండ్సర్ ప్రో బ్రోక్ ది ఐస్. సో అది ఆ గ్రౌండ్ బ్రేకింగ్ ఇనిషియేటివ్కి విండ్సర్ ప్రో హ్యాస్ టు బి గివెన్ ద అప్లాస్ అనమాట. నెక్సాన్ ఈవీ విత్ టైం అది మంచిగా ప్రూవ్ చేస్తూ వస్తుంది. అండ్ థర్డ్ నేను అదే చెప్తున్నాను, హ్యారియర్ ఈవీ నాకు చాలా నచ్చింది, కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ. సో అదొక్కటి ఒక వైల్డ్ కార్డ్ లకే ఎంట్రీ ఇచ్చేసి. షూర్ అన్న. ఎందుకంటే హ్యారియర్ ఈవీలో ఆల్ వీల్ డ్రైవ్ డ్యూయల్ మోటార్ టెక్నాలజీ, అది ఫస్ట్ టైం. అది మీరు డ్రైవ్ చేస్తే నిజంగా ఫిదా అయిపోతారు. అండ్ దాంట్లో మేము చేసిన ఆఫ్ రోడింగ్ అసలు మీరు బిలీవ్ చేయరు. ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్, ఆ రేంజ్ అంటే అఫ్కోర్స్ ఇట్స్ D8 ప్లాట్ఫామ్, సేమ్ ఆర్కిటెక్చర్. సో అంత బ్యూటిఫుల్గా చేపట్ట వెహికల్ హ్యారియర్ ఈవీ. ఐ హోప్ ఆ స్మాల్ ఏదన్నా టీరింగ్ ఇష్యూస్ ఏమన్నా దీనిది ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఏమైనా ఉండొచ్చేమో, కానీ యాజ్ అ డ్రైవ్ అండ్ యాజ్ అ వెహికల్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్, సూపర్. Yes. And I wish you a great success. Thank you so much.